సో, భక్తులందరికీ స్వాగతం. విశేషంగా ఈ గీతా జయంతి మహోత్సవ సమయంలో ఆ! అందరూ పుస్తక వితరణలో బిజీగా ఉన్నారు. దాంతో పాటు మీరు ఈ సమయాన్ని ఇలా తీసుకొని ఇక్కడ భాగవత శ్రవణం గురించి వచ్చారు. అది ఆహ్, ఎంతో మహత్తరమైన కార్యం. ఈ భాగవత రస ఆస్వాదన చేస్తూ మనం ప్రతి ఒక్కరికి ఈ భాగవతాన్ని పంచాలి. హ్మ్. అదే ఈ మ్యారథాన్ లక్ష్యం. హ్మ్. ఆ! చాలా సార్లు ఆహ్, భక్తులనుకుంటారనమాట. ఓకే. ప్రభుజీ ఈ మ్యారథాన్ టైమ్‌లో మనం సాధన ఎంత చేయాలి? హ్మ్. ప్రతి ఒక్క స్పెసిఫిక్ నెల శిల ప్రభుపాద మనకు ఉద్దేశించి ఒక పర్టిక్యులర్ కార్యం గురించి కేటాయించారు. అయితే మనకి జూలైలో రథయాత్ర రథోత్సవం వస్తదనమాట. రథోత్సవం టైంలో ప్రతి ఒక్క భక్తులందరూను శ్రీ జగన్నాథ రథయాత్రని అంగరంగ వైభవంగాను ఆహ్, సెలబ్రేట్ చేసుకోవడం కోసం తమకున్న శక్తి సామర్థ్యాలన్నిటిని కేటాయిస్తారు. ఆ విధంగా మనం భారత సంస్కృతిలో చూసుకుంటే ప్రతి 365 రోజుల్లో సుమారు 345 రోజుల పాటు పండుగలున్నాయి. హ్మ్. ఆ విధంగా మన ఉత్సాహాన్ని పైకుంచడం కోసం భగవంతుడు ఈ విధంగా మనకొక అవకాశం ఇస్తాడనమాట. అదే విధంగా భగవంతుని ఉద్దేశించి, భగవంతుని ప్రాతినిధ్యంలో గురువులు గూడా, ఆచార్యులు గూడా మనందరికీ ఒక సేవా సౌభాగ్యాన్ని ఇస్తారు. ఆ! రథోత్సవంలో సుమారు ఒక నెలంతా అయిపోతుంది చూసారా? అందరు డివోటీస్ అందరూ సుమారు నా ఒక నెల పాటు జగన్నాథ్ గురించి ఆలోచిస్తూ, జగన్నాథ్ సేవ గురించి, జగన్నాథ్ రథోత్సవం గురించి అందరికి చెప్పడం, పిలవడం, ఇన్వైట్ చేయడం వాళ్ళని. 7 రోజుల పాటు 9 రోజుల పాటు యాక్చువల్లీ. 9 యాక్చువల్లీ 9 మూడాళ్ళు పోగొట్టు మొత్తం సమయాన్ని కేటాయిస్తారందరూ. అదేవిధంగా జన్మాష్టమి వచ్చినప్పుడు అందరూ కృష్ణుడిని పూజిస్తారు. కృష్ణ నామ రూప గుణలీలల గురించి వింటారు, వినిపిస్తారు. ఆ! ఆ! ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలవుతాయి ఆ సమయంలో కూడా. అదేవిధంగా దామోదర మాసం కార్తీక మాసంలో ప్రతి ఒక్కడు డివోటీలు ఏం చేస్తుంటారు, తమ ఇళ్ళల్లో కార్తీక దీపాల్ని వెలిగించి దామోదర ఉత్సవాన్ని జరుపుకుంటారు. దామోదర ఆరతి భాగంగా. అదేవిధంగా ఈ ఇలా వచ్చిన కార్యక్రమం ఇది గీతా జయంతి మహోత్సవం. ఈ గీతా జయంతి మహోత్సవంలో భక్తులందరూ ఏం చేస్తుంటారు తమ సమయాన్ని భగవద్గీతని ఇంకోళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ ప్రపంచానికి పరిచయం చేయడం కోసం సమయాన్ని కేటాయిస్తారు. యాక్చువల్లీ ఆచార్యుల సిద్ధాంతం ప్రకారం ప్రతి ఇంటింట శ్రీల ప్రభుపాద కితాబులన్నీ ఉండాలి. ప్రతి ఒక్కరింట్లో. హ్మ్. చిన్న పుస్తకం నుంచి భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృత దాకా. ఎందుకంటే ఈ పుస్తకాలు ఒక ఆర్డినరీ స్టడీ పుస్తకాలు లాంటివి కావు. స్టడీ పుస్తకాలు ఏమవుతాయండి ప్రతి ఏటా ఎడిట్ అవుతూ ఉంటాయి. పాత పుస్తకాలు పనిచేయవు. ఇప్పుడు కొత్త ఎడిషన్‌ది, కొత్త సిలబస్ యాడ్ అయ్యింది, కొన్ని తీసేసినవి అలా ఉంటాయన్నమాట. కానీ ఈ శాస్త్రాలు, భక్తి శాస్త్రాలను విశేషంగా ఆహ్, ఉపదేశామృత, భక్తి రసామృత సింధు, హ్మ్. ఈశోపనిషదము, భగవద్గీత, భాగవతం, చైతన్య చరితామృతం. ఈ పుస్తకాలన్నీ విశేషంగా ఆహ్, ఆచార్యులు ఎన్నో ఏళ్ల ముందు వీటిని మన కోసం, మన స్మృతి తక్కువ కాబట్టి వీటిని పుస్తకాల రూపంలో వర్ణించి ఇచ్చారు. అలా ఇచ్చిన పుస్తకం రూపంలో ఉన్న భగవంతుడనమాట. ఇవెప్పుడు ఎడిట్ అవ్వవు. హ్మ్. ఇవేం చేస్తాయి మన లైఫ్‌ని ఎడిట్ చేస్తాయన్నమాట. అవునా? భగవద్గీత, భాగవతం ఏం చేస్తాయి? మన లైఫ్‌ని ప్యూరిఫై చేస్తాయి. ఎవరైతే తమ ఇళ్లల్లో ఈ భగవద్గీత, భాగవతాలని స్థాపించి అంటే ప్రతిష్ఠించి ఆహ్, వా వా వాటి కోసం వాటిని ఉద్దేశించి, వాటిని కేంద్రించి తమ జీవితాన్ని మళ్లించుకుంటారో, వాళ్ళ లైఫ్‌లో ఎంతో శుద్ధీకరణ అవుతుందన్నమాట. ఆ! అందుకే ఇదొక లక్ష్యం కింద మనం తీసుకోవాలి ప్రతి భక్తులు, ఉన్న భక్తులందరూ. మన ఇళ్లలో కూడా అదే విధంగా శ్రీల ప్రభుపాద్ కితాబులను చిన్న పుస్తకాల నుంచి పెద్ద పుస్తకాల దాకా ప్రతి ఒక్కటి భగవద్గీత, భాగవతం, చరితామృతం, భక్తి రసామృత సింధు, ఈశోపనిషదం ఇలాంటి ఉపదేశామృతం. ఆ! యాన ఈ పుస్తకాలన్నిటిని ప్రతిష్ఠించుకొని వాటిలో ఉన్న రసాస్వాదాన్ని, జ్ఞానోదయం చేసుకొని
మన హృదయం తద్వారా ఆ ఆనందాన్ని మిగతా వాళ్ళకు కూడా ఇవ్వాలి. అంటే మీకు సంబంధించిన ప్రతి ఒక్కరి ఇళ్లలో కూడా ఇలా విధంగా వీటిని ప్రతిష్ఠించే సంకల్పం తీసుకోవాలి. ఎందుకంటే తద్వారా భగవంతుడు వాళ్ళ ఇళ్ళకి వస్తున్నాడు అనొచ్చు. చాలా మంది అనొచ్చు, రోజు వాళ్ళ ఇళ్ళలో ఆల్రెడీ మా భగవంతుడు ఉన్నాడే, ఇళ్ళ కోల్పు ఉన్నాడు, ఇంట్లో భగవంతుని పూజిస్తున్నాం. అది మనం కళ్ళతో మన చేతులతో దైవ ఆరాధన ద్వారా మన హృదయాన్ని అర్పించుకుని సేవ చేస్తాం. కానీ మన చెవులతో సేవ ఏ విధంగా అర్పిస్తామండి? శాస్త్రాల అధ్యయనం ద్వారా. ఆ శాస్త్రాధ్యాయాన్ని మన చెవుల ద్వారా అధ్యయనం సేవ అర్పిస్తే అప్పుడు ఆ చెవుల ద్వారా వెళ్ళిన నామరూప గుణ లీలలు భగవంతుడివి అవి మెదడు దాకా కాదు, హృదయం దాకా చేరుకుంటాయి. ముందెళ్ళి మెదడుని కెలుకుతాయి అన్నమాట. మన మెదడులో ఎన్నో జన్మల నుంచి మనం ఈ ఇంద్రియ భోగం మీద పెట్టిన శ్రద్ధ, ఆ నమ్మకాన్ని ఏం చేస్తుంది? అది కలుపుతుంది అనమాట, కలుగుతుంది అనమాట, కలుగుతుంది. ఓ ఇన్నేళ్ళ పాటు నేను దేని ఆనందం అనుకుంటున్నాను, అది యాక్చువల్లీ ఆనందం కాదు. అది ఎవరు మనకి వర్ణిస్తారు? శాస్త్రాలు, భక్తి శాస్త్రాలు మన జ్ఞానోదయం చేయిస్తాయి. తర్వాత మెదడు నుంచి ఆ జ్ఞానం, భక్తి జ్ఞానం ఏమవుతుందండి? హృదయంలో ప్రవేశిస్తుంది. అలా హృదయంలో ప్రవేశించిన తర్వాత హృదయంలో మార్పుని తీసుకొస్తుంది. ఎలాంటి మార్పు అండి? ఎలాంటి అనర్థాలు ఉన్నాయో వీటన్నిటినీ నిర్మూలన చేస్తుంది. కామ, లోభ, మోహ, మద, మాత్సర్యాలలో పాటు పీడించబడిన ప్రతి ఒక్క హృదయాన్ని అది ఏం చేస్తుందండి? శుద్ధీకరణ చేస్తుంది. అది ఈ భక్తి శాస్త్రం జ్ఞానం కొన్న శక్తి. అలా కర్ణాల ద్వారా మనం ఏం చేయాలండి? సేవ అర్పించాలి. మన కళ్ళ ద్వారా భగవంతుడి దర్శనం చేసుకుంటాం, నోటి ద్వారా నాలుక ద్వారా భగవంతుడి నామస్మరణం చేస్తాం, నోటి ద్వారా భగవంతుడి ప్రసాదం స్వీకరిస్తాం, చేతుల ద్వారా భగవంతుడి సేవ చేస్తాం, కాళ్ళ ద్వారా మనం మందిరానికి దర్శనానికి వెళ్తాం. అదేవిధంగా చెవుల ద్వారా ఏం చేయాలండి? మనం ఈ భక్తి శాస్త్ర జ్ఞానాన్ని మనం స్వీకరించాలి. అలా స్వీకరించే జ్ఞానం మెదడుని కదిపి తర్వాత హృదయాన్ని కరిగిస్తుంది. జనరలీ మన హృదయం ఎలాంటిదండి? కఠోరమైనది. మెదడు కోమలంగా ఉంటుంది. చూసారా? జనరలీ ఎవరైతే శాస్త్ర జ్ఞానాన్ని రెగ్యులర్గా వినరో వాళ్ళ హృదయం కఠోరంగా ఉంటుంది, మెదడు కోమలంగా ఉంటుంది. మనస్సు కోమలంగా ఉంటే ఏమవుతుందండి? చాలా సాఫ్ట్గా ఉంటే ఏమవుతుందండి? ప్రతి ఒక్కడు వాడు డిస్టర్బ్ చేస్తాడు. ఎవరు ఏదన్నా మనం డిస్టర్బ్ అయిపోతాం. హృదయం కఠోరంగా ఉంటే అది కూడా డిస్టర్బ్. మిగతా వాళ్ళతో ఉన్న వ్యవహారంలో మనం ఇబ్బందులు పెడతాం. ఎవరైతే భక్తి శాస్త్ర జ్ఞానాన్ని తీసుకుంటారో అప్పుడు ఏమవుతుంది? మెదడు, మనస్సు కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. ఏది తప్పో ఏది ఒప్పో తెలుస్తుంది. ఏది మంచిది మనకి, ఏది మంచిది మిగతా వాళ్ళకి అది తెలుస్తుంది. ఏది హితాన్ని ఇస్తుందో అది తెలుసుకోగలం. అలా మనసు ఏమవుతుందండి? కొంచెం స్ట్రాంగ్ అవుతుంది, దృఢంగా మారుతుంది. హృదయం ఏమవుతుందండి? కఠోరమైన హృదయం కోమలంగా మారుతుంది. అది అవసరం మనకి. అలా భక్తి శాస్త్ర జ్ఞానం ద్వారా మనం ఏం చేస్తామండి? మన మనస్సుని గట్టిపరుచుకుంటాం, హృదయాన్ని కోమలంగా మార్చుకుంటాం. సో ఇలాంటి ఫోకస్ పెట్టడం కోసమే ఈ గీతా జయంతి లో మనం గీతా శాస్త్ర జ్ఞానాన్ని చేస్తున్నాం అన్నమాట. శాస్త్ర దానం, ఇది ఒక దానం లాగా. మీరు ఇప్పుడు ఏం దానం చేస్తున్నారండి? కొంతమంది ఏమో డబ్బుల ద్వారా కొన్ని డబ్బుల ద్వారా స్పాన్సర్ చేసి గీతలు ఇస్తున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారు? తమ సమయాన్ని ఇస్తున్నారు. సమయం తీసుకుని వెళ్ళి మిగతా వాళ్ళని ప్రేరేపిస్తున్నారు. మనం ఒక సంకల్పంగా పెట్టుకోవాలి. రోజుకు ఒక 2-3 కలిసి వాళ్ళకి గీత గురించి చెప్పాలి. అలా ఒక సంకల్పం పెట్టుకుంటే ఒక 30 రోజుల పాటు ఎంతమంది కలుస్తాం అంటే ఒక 90-100 మందిని కలుస్తాం. ఆ 100 మందిలో కొంతమంది అయినా దానికి ప్రేరేపడి తీసుకోగలరు భగవద్గీత. ఈ విధంగా భగవద్గీత, భాగవత జ్ఞానాలని
మిగతా వాళ్ళకి ఇచ్చే ఒక మహత్ కార్యంలో మనం పాల్గొంటున్నాం. అది ఉత్సవం. ఈ మొత్తం నెలాఖర ఏడాది నెలన్నర పొడుగ్గా ఉంటుంది ఉత్సవం. ఇప్పుడు చాలా మంది డివోటీస్ అందులో పాల్గొంటారు. మీలో చాలా మంది ఉన్నారు అలా. సమయం ఇస్తున్నారు, వెళ్తున్నారు, కేటాయిస్తున్నారు. సో ఈ విధంగా ఏడాది పొడుగునా మనకి ఉత్సవాలు ఉంటాయి. మన ఉత్సవాన్ని పయనించడం కోసం, మనకు వచ్చిన భక్తి ఆనందాన్ని మిగతా వాళ్ళతో షేర్ చేసుకోవడం కోసం. కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు మనం మన సాధనని వదలకూడదు. సాధన అంటే ఏంటండి? సాధన అంటే ఏంటి చెప్పండి ఎవరైనా? సాధన అంటే ఏంటి? దేని మీరు సాధన అంటారు? ఏ మనం హరే కృష్ణ ప్రభు, మనం భక్తిలో చేసే సాధన ప్రభు. అలా అని కాదు. కొంతమంది వైలిన్, గిటార్ నేర్చుకుంటారు. వాళ్ళు కూడా సాధన చెయ్యాలి. సాధన అంటే ఏంటి? ప్రభుపాద ఇచ్చిన 4 నియమాలు పాటిస్తూ మనం భక్తుల సంఘంలో అంటే రోజు మనము దానిని మననం చేసుకోవటం ప్రభు. ప్రతిరోజు దాన్ని ప్రాక్టీస్ చేయటం. ప్రయత్నం నిరంతరం కృష్ణుని గురించి ఆలోచించాలి. నేర్చుకోవటం అండి. అదే పద్ధతిలో ఒకటే క్రమంలో నేర్చుకోవటం అండి. క్రమంలో నేర్చుకోవడం. ఇప్పుడు భక్తి సాధనలో మనం భక్తి మార్గం విధి ఆస్పెక్ట్స్ మనం నేర్చుకుంటాం. కొంతమంది ఏంటి, కొంతమంది చదువుకోవాలి. చదువుకునే వాళ్ళు ఎగ్జామ్ ఏం చేస్తారు? రోజు రెగ్యులర్ గా సాధన చేస్తారు. ఏ సాధన? చదువుకోవడం. స్టడీ చేయడం, ప్రాక్టీస్ చేయడం. సాధన అనేది ఏంటి? రోజు చేసేది అనమాట. మన రోజు విధంగా. అందుకే భక్తులకు ఏడాది పొడుగున ఎన్నో ఉత్సవాలు వస్తూ ఉంటాయి. వాటిలో మనం ఆచార్యులు చెప్పిన ప్రకారం, భగవంతుడు ఇచ్చిన ఉత్సవం ప్రకారం మన సమయాన్ని కేటాయిస్తాం. దాంతో పాటు మనకి బేసిక్ మినిమం మన సాధన రోజు పాటు రెగ్యులర్ గా చేసేది ఉండాలి. సాధన అంటే ఏడాదికి ఒకసారి కాదు. సాధన అంటే నెలకు ఒకసారి కాదు. సాధన అంటే రోజు చేసేది. రోజు మనం చేసేవి ఏంటండి? మనం నియమిత పూర్వకంగా మనం అనుకున్న సంకల్పించుకున్న హరినామ హరే కృష్ణ మహామంత్ర జపం అది రోజు చెయ్యాలి. ప్రభు ఇవాళ నాకు కుదరలేదు, పార్టీ ఉంది, బయటకు వెళ్ళాను, ఇవాళ మాల రేపు చేస్తాను, అలాంటివి పెట్టుకోకూడదు. సాధన అంటే రోజు. మనం అన్నం తింటే మానేస్తామా? ఇవాళ చాలా బిజీగా ఉన్నాను, ఇవాళ అన్నం తినలే, రేపు తింటానులే. ఉపవాసం ఉన్న రోజు వేరు అది. కానీ జనరల్గా మనం రోజు తింటాం. ఇవాళ నాకు టైం లేదు, ఇవాళ నిద్రపోను, రేపు ఇవాళది రేపటిది కలిపి రేపు ఒక 20 గంటలు పడుకుంటాను. కుదురుతుంది అలాగా? కుదరదు. సాధన అనేది ఏంటంటే రోజు చేసేది అనమాట. ఆధ్యాత్మిక శరీరం. మన శరీరంలో 3 భాగాలు ఉంటాయండి. ఒకటి స్థూల శరీరం, మనం చూస్తున్న శరీరం. మన ముందు కనబడే శరీరాన్ని స్థూల శరీరం అంటారు. దీన్ని పంచభూతాలతో ఏర్పడిన శరీరం. దీని వెనకాతల, దీని లోపల ఇంకో శరీరం ఉంటుంది. అదేంటంటే సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం మనస్సు, మన బుద్ధి, అహంకారము అనే 3 ఎలిమెంట్స్తో పదార్థాలతో నియమడిన ఒక శరీరం అది. ఆ మానసిక శరీరం, దీన్ని సూక్ష్మ శరీరం అంటారు. ఇది అందరికీ కనబడదు, మీకు దగ్గరగా ఉన్న వాళ్ళకి కనబడుతుంది. మీ మనసు ఎలాంటిది, మీ మనస్సు ఎలాంటిది, మీ అహంకారం ఎంతుంది, మీ అహం ఎలాంటిది, లేకపోతే మీ బుద్ధి ఎలా పనిచేస్తుంది అనేది ఎవరికి తెలుస్తుందండి? దగ్గరగా ఉన్న వాళ్ళకి. ప్రతి ఒక్కరికి కనపడుతుంది. దూరంగా అందరూ బాగానే ఉంటారు, అందరూ బాగానే మాట్లాడతారు, నెమ్మదిగా, లేకపోతే బాగా కనపడతారు. కానీ దగ్గరగా ఉంటేనే తెలుస్తుంది ఎవరనేది. అదేంటంటే మన సూక్ష్మ వ్యక్తితో, ఆయనలో ఒక వ్యక్తిత్వంలో స్థూలంగా మనకు ఒకలా కనపడతారు, సూక్ష్మంగా ఇంకో విధంగా కనపడతారు. పర్సనాలిటీ అంటారు. కొంతమంది బాగానే ముస్తాబు అవుతారు, వాళ్ళు నోరిప్పేదాకా తెలియదు వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది. అందుకే బహిరంగంగా మనం ముస్తాబవడం అవసరమే, కానీ అంతరంగా కూడా ముస్తాబవడం చాలా అవసరం. దానికే మనం శాస్త్ర జ్ఞానం చేస్తాం. తద్వారా ఏమవుతాయండి? సద్గుణాలు ఏర్పడతాయి. ఈ సద్గుణాలు ఏర్పడినప్పుడు ఏమవుతాయండి? మన సూక్ష్మ లెవెల్లో, సూక్ష్మ శరీరంలో మన వ్యవహారం, మన ఆలోచన,
మనం ఎన్నుకునే డెసిషన్స్ అవన్నీ మారతాయి. ఇది అది సూక్ష్మ శరీరం అంటారు. మనస్సు, బుద్ధి, అహంకారం అనే 3 ఎలిమెంట్స్తో తయారైనది. దాని లోపల ఇంకో శరీరం ఉంటుంది. దాన్ని ఏంటండి ఆధ్యాత్మిక శరీరం. ఈ ఆధ్యాత్మిక శరీరం అనేది దేంతో ఏర్పడిందని సత్ చిత్ ఆనంద. సత్ అంటే శాశ్వతంగా ఉన్నది, చిత్ అంటే పూర్ణ జ్ఞానం, పరిపూర్ణ జ్ఞానం కలిగిన శరీరం అది. ఆనందం అంటే నిరంతరంగా ఆనందమయ జ్ఞానంలో ఉంటుందన్నమాట. అలాంటి శరీరాన్ని ఏమంటారండి ఆత్మని అంటారు. ఓకే, దాన్నే ఆధ్యాత్మిక శరీరం కూడా అంటారు. ఆ ఆత్మకి రెగ్యులర్గా మనం సాధన చేయాలి. ఏ విధంగా అయితే మన స్థూల శరీరాన్ని, మనకున్న బహిరంగ శరీరాన్ని మనం ఏం చేస్తాం, రోజు ఒక 7 గంటలు కానీ 6 to 8 గంటలు నిద్ర, 2 పూటలు కానీ 3 పూటలు కానీ భోజనం, ఒక పూట లేకపోతే 2 పూటల స్నానం, కొన్ని మెడిసిన్స్, కొన్ని ప్రక్రియలు అంటే ఎక్సర్సైజెస్, ఆ విధంగా మన స్థూల శరీరాన్ని మనం మెయింటైన్ చేస్తాం. అలాగే సూక్ష్మ శరీరాన్ని ఎలా మెయింటైన్ చేస్తామండి, మంచి సంబంధాలతో, మనకున్న రిలేషన్షిప్లో మనం సమయాన్ని ఇస్తామన్నమాట. ఓకే, మనతో పాటు ఉన్న వాళ్ళ కోసం మనం సమయాన్ని కేటాయిస్తాం, మంచి ఆలోచనలు పెట్టుకోవడం ప్రయత్నిస్తాం, ప్రశాంతంగా ఉండడానికి చూస్తాం. ఓకే, యాంగ్జైటీస్ లేకుండా ఇలా మనం ఏం చేస్తామండి, సూక్ష్మ శరీరాన్ని మనం గట్టిపరుచుకుంటాం. అదేవిధంగా మెయింటైన్ చేస్తాం అన్నమాట. అదేవిధంగా ఆధ్యాత్మిక శరీరాన్ని మెయింటైన్ చేయడానికి ఏంటండి హరినామం, భాగవత శ్రవణం, భక్తిలో చేసే ప్రతి ఒక్క విధి సాధన అది మన ఆధ్యాత్మిక శరీరాన్ని ఏం చేస్తుందంటే ఫోకస్ పెడుతుంది అనమాట, ప్రోత్సహిస్తుంది. తద్వారా మన ఐడెంటిఫికేషన్ అంటే మన దేంతో ఐడెంటిఫై అవుతాం ఎక్కువ, జనరల్లీ మన ఐడెంటిఫై మన స్థూల శరీరంతో. మనకి శరీరంకి ఏదైనా గాయం వస్తే ఇమీడియట్లీ దానికి అడ్రస్ చేస్తాం. మనసుకు గాయం అవుతే సూక్ష్మంగా వెళ్తే దానికి ఇమ్మీడియట్గా అడ్రస్ చెయ్యం, ఓకే వదిలేస్తాం కొంతసేపు దాకా. తర్వాత అది ఎక్కువ పెరిగితే, అది గాయం ఎక్కువ అవుతే అప్పుడు దాన్ని మనం వ్యక్తం చేస్తాం బయటికి. ఆధ్యాత్మిక శరీరానికి గాయం అవుతే దాన్ని పట్టించుకోకపో. అందుకే భాగవతంలో ఒక చోట వర్ణించబడింది అనమాట. ఒక పెద్ద ఆవిడ చాలా ధనికురాలు అనమాట. ఒక రామచిలుకని తన ఇంట్లో పెంచుకుందామని తెచ్చుకుని ఏం చేసిందండి, ధనవంతురాలు. రామచిలుక ఏం కావాలండి, ధనం కావాలా, అవసరం లేదు. దానికి ఏమైనా మంచి మంచి వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఇవ్వాలా, అవసరం లేదు. దానికి కొన్ని గింజలే కావాలి తినడానికి. కానీ ఆవిడ ఏం చేసింది, ఓకే నేను రామచిలుకని అలా మామూలుగా పెడితే ఎలా ఉంటుంది, రిలేటివ్స్ వస్తారు, వాళ్ళు చూస్తారు, ఎలా చూస్తారు, మరి పక్షిని అలాగే పెట్టావా, సింపుల్గా పెట్టేసావా, ఒక మంచి ఎన్విరాన్మెంట్లో పెట్టాలి దాన్ని, మంచి ఒక కేజ్ ఉండాలని. ఆవిడ ఏం చేసిందండి, తనకున్న ధనంలో ఎంతో ఖర్చు పెట్టి ఒక బంగారు పంజరాన్ని తయారు చేసుకుంది. ఒక బంగారు పంజరాన్ని తయారు చేసుకుని మొత్తం బంగారంతోనే, దానికి డైమండ్స్ పెట్టిందనమాట. ఆ పంజరానికి పైన, కిందన, పక్కన. ఆ పంజరానికి గేట్ కూడా చాలా వెరైటీగా తయారు చేసి పెట్టిందనమాట. అది తెరిచి అందులో ఈ రామచిలుకని లోపల పెట్టింది. మా ఫ్రెండ్స్ అందరికి వాట్సాప్ పెట్టింది అనమాట, రెండు చూడండి నా రామచిలుకని. అలా పిలిచినప్పుడు అందరూ వస్తున్నారు, బాబురే ఎంత బాగుందో పంజరం. అందరూ రామచిలుకని చూసి ఆశ్చర్యపోవట్లేదు, ఆనందపడట్లేదు. ఎందుకంటే రామచిలుక ఎనిమే ఉంటుంది, అది తినే తిండి గింజలే, అది పలుకు ఒక స్పెసిఫికే. కానీ ఈ రామచిలుక కోసం ఈవిడ ఖర్చు పెట్టిన బంగారు పంజరం చూడడానికి అందరూ వస్తున్నారనమాట. అందుకే ఆవిడ ఏం చేసింది, తనకున్న సమయాన్ని ఆ పంజరాన్ని మంచిగా క్లీన్ చేసుకుని పెట్టుకోవడం, రెగ్యులర్గా పాలిష్ చేయించడం, దాని ఫోటోలు తీయడం, అవి చేసింది అనమాట. లోపల ఉన్న రామచిలుక అసలు వాల్యూ ఇవ్వలేదు, అది సమయానికి తిండి పెట్టలేదు, గింజలు పెట్టలేదు, తినడానికి నీరు పెట్టలేదు. అలా కొన్ని నెలలకు ఏమైందండి, రామచిలుక లోపల చనిపోయింది. తర్వాత కూడా ఆవిడ దేనికి ఫోకస్ పెట్టిందండి, ఆ బంగారు పంజరాని కోసం. లోపల ఉన్న రామచిలుకని మూల్యాన్ని అర్థం చేసుకోలేదు పాపం ఆవిడ. మనం కూడా మన శరీరం ఒక బంగారు పంజరం లాంటిది అనమాట.
ఈ బంగారు పంజరాన్ని మెయింటైన్ చేయడం కోసం ఎన్నో ఏళ్ళు పాటు మన శక్తి సామర్థ్యం అన్నీ కేటాయించి ఇస్తాం అన్నమాట. మనమే కాదు, మనకు సంబంధించిన ప్రతి ఒక్కరి కూడా వాళ్ళు బాగుండాలని ఏం ఆలోచిస్తామండి? వాళ్ళకున్న శరీరం గురించి, వాళ్ళకున్న బంగారు పంజరం గురించి ఆలోచిస్తాం. కానీ లోపల ఉన్న ఆత్మ రామచిలుక లాంటిది అనమాట. లోపల ఉన్న ఆత్మ రామచిలుక లాంటిది. దానికి ఎక్కువ ఫోకస్ ఎవరు పెట్టరు. అది బతుకుందా, తిందా, పడుకుందా అనేది ఆలోచన ఉండదు. అలా దాన్ని ఎన్నో ఏళ్ల పాటు దాన్ని మనం బహిర్ముఖంగా ఉంటాం అనమాట. ఆలోచించం దాని గురించి. అలా ప్రతి ఒక్కరు ఏం చేస్తారంటే ఈ స్థూల శరీరం మీద ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. మానసిక శరీరం మీద అప్పుడప్పుడు పెడతారనమాట. అందుకే చాలా టైమ్స్ చూడండి, అందరూ డిస్టర్బ్గా ఉంటారు లైఫ్లో. ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే డిస్టర్బ్ అయిపోతారు, ఎవరికి ఎక్స్ప్రెస్ చేయలేరు, మాట్లాడలేరు. ఓకే, ఒక రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ వస్తే కన్విన్స్ చేసి క్లారిఫై చేసుకోలేరు, కూర్చుని మాట్లాడుకోవాలనే ఆలోచన ఉండదు. ఇవి వదిలేసండి, ఆధ్యాత్మిక శరీరంతో అసలు పట్టించుకునే లేరు వీళ్ళెవరు. అందుకే ప్రతి ఒక్కరు భాగవతం ప్రకారం ఏంటండి, ఆత్మగత. ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారండి, ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఆత్మ అంటే ఇక్కడ ఏంటండి, మన స్థూల శరీరం గురించి మాట్లాడట్లేదు ఇక్కడ మాట్లాడేది దేని గురించి అండి? ఆత్మ అనేది ఆధ్యాత్మిక శరీరం, ఆ ఆత్మ గురించి, కృష్ణేర నిత్య దాస అయిన ఆత్మ గురించి మాట్లాడుకుంటాం. దాన్ని ఏంటంటే హత్య, దాన్ని మనమే చంపుకుంటున్నాం. ఏ విధంగా అయితే ఆవిడ, పెద్ద ఆవిడ ధనవంతురాలు ఏం చేసిందండి, ఆ రామచిలుకను తనే చంపుకుంది. దానికి సమయానికి ఏం పెట్టక. ఎందుకు పెట్టలేదు? ఎందుకంటే ఆవిడ బిజీగా ఉంది. దేని గురించి? ఆ బంగారు పంజరం కోసం, మెయింటైన్ చేయడం కోసం. అందుకే ఈ శాస్త్ర జ్ఞానాన్ని మనం ప్రాపర్గా, ఈ సాధన అనేది రెగ్యులర్గా చేయాలి. లేకపోతే భక్తులు కూడా అప్పుడప్పుడు ఏం చేస్తారండి, ఈ సాధన హరినామం కానివ్వండి, భాగవత శ్రవణం కావనండి, భక్త సంఘ కావనండి, భగవంతుడి సేవ కావనండి, ఇవన్నీ వదిలేస్తారు. పౌజీ నాకు చాలా టైం దొరకట్లేదు, నాకు ఇది చెయ్యాలి, అది చెయ్యాలి. అంటే ఏంటండి, స్థూల శరీరం గురించి ఆలోచిస్తూ దాంట్లో సమయాన్ని కేటాయిస్తారన్నమాట. దీని గురించి అప్పుడప్పుడు ఓకే, ఇవాళ జపం అవ్వకపోతే ప్రాబ్లం ఏంటి, రేపు ఎప్పుడో చేసుకోవచ్చులే, ఎవడు చూశాడు, ఎవరు ఏమంటారు, ఇదేం పాపం కాదు కదా, వదిలేయచ్చు. భాగవత శ్రవణమా, అది ఓకే, ఒక నెల అవ్వకపోతే ఏం ప్రాబ్లం, నేను బాగానే ఉన్నాను కదా, మిగతావి చేసుకుంటున్నాను కదా సేవ అని ఆలోచిస్తారు. కానీ సాధన అనేది రెగ్యులర్గా ఉండాలి. సాధన రెగ్యులర్గా ఉంటే మనం ఒక బుల్లెట్ లాంటి వాళ్ళం అనమాట. ప్రతి వైష్ణవుడు ఒక బుల్లెట్ లాంటి వాడు అనమాట. ఒక బుల్లెట్ మనం ఇలా విసిరితే తగులుతుందా అండి ఎవరికైనా? హర్ట్ చేస్తుందండి? ఎవరికి హర్ట్ చేయదు. కానీ అదే బుల్లెట్ని మీరు పిస్టల్లో పెట్టి కాలిస్తే అది దూసుకు వెళ్తుంది అనమాట, ఇంకోటి శరీరంలో దూసుకు వెళ్తుంది అనమాట. మనం అలా బుల్లెట్ లాంటి వాళ్ళం అనమాట. మనం ఎప్పుడు పిస్టల్లో పెట్టడం అంటే ఏంటండి, మనం రోజు నియమితపూర్వకంగా నిష్ఠతో మన సాధన చేయాలి. అలా సాధన చేస్తే ఏమవుతుందండి, మనం ఒక పిస్టల్లో ఉన్న బుల్లెట్ కింద మారుతాం అనమాట. అలా పిస్టల్లో ఉన్న బుల్లెట్ని కాలిస్తే ఏమవుతుందండి, అది దూసుకు వెళ్ళిపోతుంది ఎంత దూరమైనా. చీల్చుతుంది. ఏం చీలుస్తుందండి, ఈ మాయా లోకంలో ఉన్న మాయా భావనాన్ని చీల్చుకుని వెళ్ళి ప్రతి ఒక్కరికి భగవద్ దర్శనాన్ని ఇస్తుంది అనమాట. అలా భక్తులు ఒక బుల్లెట్ కింద మారాలి, పిస్టల్లో ఉన్న బుల్లెట్ కింద మారాలి అనమాట. దానికి ఉద్దేశించి మనం ఇలాగ రెగ్యులర్గా సాంగత్యం చేయాలి. ఇప్పుడు ఇస్తున్న 1.5 గంట సేపు మీరు ఇస్తున్న ఈ సమయం ఎంతో మహత్వకారం అనమాట, ఎంతో ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇప్పుడు ఈ భజన మనం పాడదాం. ఈ భజన దీని గురించి ఉద్దేశించే, ఏ విధంగా అయితే వైష్ణవుడు తన జీవితంలో ఆధ్యాత్మిక శరీరానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ అన్నిటిని చూసుకుంటాడు అని దాని గురించి ఈ భజన. ఓకే, మనం ఇప్పుడు అది షేర్ చేస్తాను, అది మనం పాడదాం. కనబడుతుందండి మీకు ఇది? కనబడుతుంది. యా.
ఇప్పుడు కిందకి నేను కింద దించాను. ఈ మూడు యాక్చువల్లీ 3 శ్లోకాలు ఉన్నాయి ఇందులో చూసారా? ధనమోర నిత్యానంద. చూసాం ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇప్పుడు ఈ 3 మనం పాడదాం. ఓకే. ఓకే. ధనమోర నిత్యానంద పతి మోర గౌరచంద్ర ధనమోర నిత్యానంద పతి మోర గౌరచంద్ర. మీరు మైకిల్ని మ్యూట్ చేసి పెట్టండి. ఓకే. మేబీ ఒక్క మాతాజీ, వన్ ఆఫ్ యూ, ఎవరు పాడాలనుకుంటున్నా వాళ్ళు అన్మ్యూట్ చేసి ఒక్క మాతాజీ మైక్ అన్మ్యూట్ చేసి నా వెనకాతలు పాడచ్చు. ఓకే. నేను ఒక్కొక్క లైన్ పాడతాను, దాన్ని వెనకాతలు మీరు అందరూ రిపీట్ చేయండి. ఓకే. మీ మైక్స్ మ్యూట్లో పెట్టండి. ధనమోర నిత్యానంద పతి మోర గౌరచంద్ర ధనమోర నిత్యానంద. ధనమోర నిత్యానంద ప్రతి మోర గౌరచంద్ర ప్రాణమోర జుగల కిశోర ప్రాణమోర ప్రాణమోర జుగల కిశోర ప్రాణమోర జుగల కిశోర మోర జుగల కిశోర అద్వైత ఆచార్య బాల గదాధర మోర కుల అద్వైత ఆచార్య బాల గదాధర మోర కుల నరహరి విలాసై మోరా హరి విలాసై మోరా నరహరి విలాసై మోరా విలాసై నరహరి విలాసై మోరా వైష్ణవేర పదధూలి ताहे मोर स्नान केली वैष्णवेर पदधूली ताहे मोर स्नान केली वैष्णवेर వైష్ణవేరా పదధూలి తాహే మోరా స్నాన కేలి వైష్ణవేరా दर्पण मोरा वैष्णवेर नामा दर्पण मोरा वैष्णवेर नामा दर्पण मोरा वैष्णवेर नामा दर्पण मोरा वैष्णवेर नामा మోరా వైష్ణవేర నామ తర్పణ మోరా వైష్ణవేర నామ भक्ति रस आस्वादने मध्यस्थ श्री भागवत पुराण भक्ति रस आस्वादने मध्यस्थ श्री भागवत पुराण భక్తి రస आस्वादने मध्यस्थ श्री భాగవత పురాణ वैष्णवेर उच्चेष्टा
ताहे मोर मुन निष्ठा वैष्णवेर उच्चिष्टा ताहे मोर मुन निष्ठा वैष्णवेर ताहे मोर मुन निष्ठा वैष्णवेरा नामेते उल्लासा वैष्णवेरा नामेते उल्लासा वृंदावन चबुतारा ताहे मोर मन घेरा वृंदावन चबुतारा ताहे मोर मन घेरा कहे दीना नरोत्तम दासा कहे दीना नरोत्तम दासा कहे दीना नरोत्तम दासा कहे दीना नरोत्तम दासा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे ప్రతి ఒక్కరు హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే 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 రామ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఎవ్రీవన్ హరే కృష్ణ 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 హరే హరే రామ రామ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే 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 కృష్ణ 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 హరే
హరే రామ హరే రామ 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 హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జయ రాధా శ్యామ సుందర రాధా శ్యామ సుందర జయ రాధా శ్యామ సుందర రాధే జయ నితాయ గౌరా నితాయ గౌరాంగా నితాయ గౌరాంగ గౌర హరి నితాయ గౌరాంగ జయ జయ శ్రీహరినామ సంకీర్తనకి హరే కృష్ణ మహామంత్రికి ఇవాటి మన భాగవత క్లాస్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యా మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వపదాంతికం. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. విచార కొరియామోనే భక్తి రస ఆస్వాదనే మధ్యస్థ శ్రీ భాగవత పురాణం. ఈ వైష్ణవ గీతంలో నరోత్తమ దాస్ ఠాకూర్ రాస్తాడనమాట. వైష్ణవ పరివారంలో విశేషంగా దీర్ఘంగా ఆలోచిస్తే విచార కొరియమని మన మనస్సుని హృదయాన్ని కేంద్రించి దీర్ఘంగా ఆలోచిస్తే ఏ అర్థమవుతుందండి? భక్తి రస ఆస్వాదనే. భక్తి రసతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఈ వైష్ణవ పరివారంలో ఉన్న భక్తులందరూ ఏం చేస్తారండి? మధ్యస్థ శ్రీ భాగవత పురాణం. మధ్యస్థ శ్రీ తమ మధ్యలో భాగవతాన్ని పెట్టుకుని ఆ భాగవతంలో ఉన్న భగవంతుడు భక్తుడు భక్తి గురించి గుణకీర్తన చేస్తారు. కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. దీన్నే ఇక్కడ నరోత్తమ దాస్ ఠాకూర్ వర్ణిస్తున్నాడు. ఒక ఫ్యామిలీలో
ఆ, ఏమవుతుందండి, పిల్లలు పాపలతో అందరితో కలిసి ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం, ఎంజాయ్మెంట్ కోసం ఏం చేస్తామండి. మేబీ మీ ఇంట్లో హోమ్ థియేటర్ ఉందనుకోండి, మీరు హోమ్ థియేటర్లో ఏదో మూవీ, కొత్త మూవీ పెట్టుకుని అందరూ కలిసి సోఫా మీద కూర్చొని చూస్తారు. ఆ, అదొక ఆనందం. ఆ, ఇప్పుడు ఇప్పుడు తెలియదులేండి, ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్ ఉంటుంది, ప్రతి ఒక్కరి దగ్గర ఒక ఒక యాప్లు ఉంటాయి. యాప్ల ద్వారా వాళ్ళు ఆ, కొన్ని చూసుకోవడం చేస్తారు. ప్రతి ఒక్కడి రుచి ఒకలాగా ఉండట్లేదు. జనరల్ ముందు ఏంటంటే మనుషులందరూ కలిసి, పరివారంలో ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక ఎంజాయ్మెంట్ చేశారు. మూవీ అవ కానివ్వండి, లేకపోతే అందరూ కలిసి ఏదో పిక్నిక్ అని, ఆ, ఆ, సమారాధన ఏంటది, రీసెంట్లీ అయినాయి కదా సమారాధన, ఒక పిక్నిక్ అని వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయడం, అలా చేస్తారు. సిమిలర్లీ అదే విధంగా వైష్ణవులు ఏం చేస్తారంటే, వైష్ణవ పరంపర వాళ్ళందరూ, వైష్ణవ పరివారం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళందరూ కలిసి, మీరు అందరూ వచ్చారు కదా ఇప్పుడు, మీరందరూ 35-38 మంది, మీరందరూ ఏం చేస్తారంటే కలిసి భాగవతాన్ని మధ్యలో పెట్టుకొని విచార కోరియమానే భక్తి రస ఆస్వాదనే, భక్తి రసతత్వాన్ని ఆస్వాదించడం కోసం, ఎంజాయ్ చేయడం కోసం. ఆ, మనం భక్తిలో కూడా ఎంజాయ్ చేస్తాం. ఆ, చాలా మంది పొరపాటు పడతారనమాట. అరే భక్తులు అన్నీ వదిలేస్తున్నారే, వాళ్ళు మాంసాన్ని వదిలేస్తున్నారు, టీ కాఫీలు వదిలేస్తున్నారు, వెల్లుల్లి వదిలేస్తున్నారు, ఇంకా లైఫ్లో ఏముంది ఎంజాయ్ చేయడానికి. యాక్చువల్లీ భక్తులే ప్రాపర్గా ఎంజాయ్ చేస్తున్నారు లైఫ్ని. మీరు ఆలోచించండి, మన ముందు లైఫ్ ఇప్పుడు లైఫ్లో డిఫరెన్స్ ఉంటుంది. భక్తులే ప్రాపర్గా ఎంజాయ్ చేస్తారు, బెస్ట్ సెన్స్ గ్రాటిఫికేషన్, ఇంద్రియ తృప్తి ప్రాపర్గా చేస్తున్నది ఎవరంటే భక్తులే. ఎందుకంటే ఆ ఇంద్రియాలని భగవంతుడి ఇంద్రియాల కోసం సేవలో ఉపయోగిస్తున్నారు కాబట్టి వాళ్ళు అతి ఉన్నతమైన ఆనందాన్ని పొందుతారు. లేకపోతే ఈ ప్రపంచంలో వచ్చే ఆనందం ఎలాంటిదండి, సుఖం. దాని ఆనందం కూడా అనరు, ఈ ప్రపంచంలో వచ్చేదాన్ని సుఖం అంటారు. సుఖంతో పాటు వచ్చేది ఏంటంటే ఫ్రీగా గిఫ్ట్లు, దుఃఖం. ఒక 10% సుఖానికి మీకు ఒక 90% దుఃఖం యాడ్ అయి ఉంటుంది. ఏదైనా చూసుకోండి, ఈ భౌతిక ప్రపంచ సుఖాన్ని ఏదైనా చూసుకోండి, ఆ సుఖం మీరు 10% అనుభవిస్తున్నారంటే దానికి మీరు ఒక 40% దుఃఖం ముందుగానే తీసుకున్నారు, తర్వాత ఇంకా ఒక 50% దుఃఖాన్ని తర్వాత మీరు అనుభవించిపోతున్నారు. ఏదైనా ఏదైనా ప్రయత్నం, ఆ ప్రయత్నంలో దుఃఖం ఉంటుంది, ఆ దుఃఖంతో తర్వాత కొంచెం సుఖం ఉంటుంది, తర్వాత మళ్ళీ అది మెయింటైన్ చేయడానికి మనకు దుఃఖం. ఏ ఏ ప్రిన్సిపల్ అని తీసుకోండి ఈ భౌతిక ప్రపంచంలో, దీనికి ఉదాహరణ బోల్డ్ ఉన్నాయి, దాంట్లో మనం వెళ్ళాము ఇప్పుడు ప్రస్తుతం. కానీ ఈ ప్రిన్సిపల్ అనమాట, భౌతిక ప్రపంచంలో ఉన్న దానికి సుఖం అంటారు. ఆ సుఖం అంటే ఏంటి, యాక్చువల్లీ డెఫినేషన్ కింద దుఃఖం ఎప్పుడైతే తక్కువ అవుతుందో దాన్ని సుఖం అనుకుంటాము. ఈ విధంగా ఈ ప్రపంచంలో సుఖ దుఃఖంలోనే మనిషి తన సమయాన్ని వ్యర్థం చేస్తున్నాడు. ఆనందం అనే ప్రిన్సిపల్ ఎప్పుడు పట్టుకో. భక్తులు ఎప్పుడైతే తమ ఇంద్రియాలని ఇంద్రియ భోగం కోసం కాకుండా భగవంతుడి సేవ కోసం ఎప్పుడైతే సమర్పిస్తారో తమ ఇంద్రియాలని, ప్రతి ఒక్క ఇంద్రియాన్ని, అప్పుడు ఆ జీవి, ఆ భక్తుడు ఆనందాన్ని పొందుతాడు. ఈ ఆనందానికి ఆపోజిట్ ఉండదు, ఆనందానికి నిరానందం అని ఉండదు. ఆనందం ఆనందమే, కానీ సుఖానికి దుఃఖం ఉంటుంది, ఆపోజిట్. సో ఈ విధంగా భక్తి రస ఆస్వాదన, భక్తి రసాన్ని ఆనందించడం కోసం భక్తులు ఏం చేస్తారండి, మధ్యస్థ శ్రీ భాగవత పురాణ, తమ మధ్యలో భాగవతాన్ని పెట్టుకొని ఆ భాగవతంలో ఉన్న భగవంతుడి నామరూప గుణలీల గురించి, భక్తుడి గుణాల గురించి వింటారు, విని ఆనందిస్తారనమాట. అది ఇక్కడ పర్టికులర్ శ్లోకంలో వర్ణించబడింది. దీన్ని ఉద్దేశించే ఇప్పుడు మనం ఈ భాగవతంలో మనం 3వ స్కందంలో 4వ అధ్యాయం, అవునా. సో ఎవరు షేర్ చేస్తున్నారు, పద్మావతి మాతాజీ గారు. పద్మావతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. Yeah. షేర్ అవుతుందా ప్రభుజీ? ఆల్రెడీ షేర్ చేస్తా. చేయండి.
షేర్ చేశారా మాతాజీ మీరు? అవును ప్రభుజీ. కనిపిస్తుందా అందరికి ఎవరికన్నా గ్రూప్ లో? హరే కృష్ణ. లేదు మాతాజీ లేదు కనిపించట్లేదు. మాతాజీ కనిపించట్లేదు. ఒక్క సెకండ్. లేకపోతే అది నాకు మీకు పంపించమంటారా ప్రభుజీ వాట్సాప్? వాట్సాప్ నాది ఓపెన్ అవుతుంది, ఇందులో చూడాలి. సరే సరే. మీరు ఒకసారి స్టాప్ చేసి మళ్ళీ షేర్ చేయండి ఒకసారి, ఎందుకంటే ఇక్కడ ఏం ఓకే. కనపడట్లేదు. ఇంకెవరైనా షేర్ చేయగలరా? చూడండి, రమణ్ రావు ప్రభు, ఇప్పుడు మీకు కుదురుతుందా? ఇక్కడ ఈ ఆప్షన్ ఇచ్చాం, మల్టిపుల్. ప్రభుజీ రమణారావు ప్రభుజీ అక్కడ బుక్ డిస్ట్రిబ్యూషన్ కి శ్రీకాంత్ ప్రభుజీతో పాటు వెళ్ళారు ప్రభుజీ. ఓకే ఓకే, ఇక్కడ స్క్రీన్ మీద ఏం రావట్లేదు. ఏ శ్లోకం చెప్తారా పద్మావతి మాతాజీ? 9వ శ్లోకం ప్రభుజీ చెప్పాలి. 8 శ్లోకాలు చెప్పారు మీరు ఇప్పటి వరకు. 4వ అధ్యాయము 9వ శ్లోకం. ఇది తెలుగులో నా దగ్గర లేదు యాక్చువల్లీ, నా దగ్గర ఓపెన్ కూడా. మీరు ఎవరైనా చదవండి తెలుగులో, ఓకే? నేను శ్లోకాన్ని చదువుతాను ఇక్కడ, మీరు తర్వాత అది మీరు షేర్ చేసే ఆప్షన్ ఉంటే అప్పుడు చేయొచ్చు, ఓకే? నాది ఇంగ్లీష్లో షేర్ చేస్తాను, మీరు తెలుగులో ఎవరైనా చదవండి, ఓకే? ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎవరు చదవగలరో అది మీరు చూసి చదవండి, ఓకే? తస్మిన్ మహాభాగవతో వైపాయనా సుహృత్సకా లోకాననుచరన్ సిద్ధా ఆశశాదాయ దృచ్ఛయా మహాభాగవతో వైపాయనా సుహృత్సకా లోకాననుచరన్ సిద్ధా ఆశశాదాయ దృచ్ఛయా. అనువాదం తాత్పర్యం చదవండి మీరు తెలుగులో. అనువాదము: మహాభాగవతుడును మరియు మహర్షియగు కృష్ణ ద్వైపాయన వ్యాసుని శ్రేయోభిలాషి స్నేహితుడను అగు మైత్రేయుడు ప్రపంచంలోని పలు భాగములయందు పర్యటించుచు ఆ సమయమున అచ్చటకు తన ఇచ్ఛానుసారముగా అరుదించెను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. వ్యాసదేవుని తండ్రియగు పరాశర మహర్షి శిష్యులలో మైత్రేయుడు ఒకడు. ఆ విధముగా వ్యాసదేవుడు మైత్రేయుడు ఇరువురు స్నేహితులను మరియు పరస్పర శ్రేయోభిలాషులను అయి ఉన్నారు. ఏదియోనొక భాగ్యవశమున మైత్రేయుడు శ్రీకృష్ణుడు విశ్రాంతి గొనుచున్న ప్రదేశమును కరుదించెను. భగవానుని కలవగలుగుట అనున్నది సాధారణ సంఘటన కాదు. మైత్రేయుడు గొప్ప ఋషి, తాత్వికుడు అగు పండితుడు అయినప్పటికీ విశుద్ధ భక్తుడు మాత్రం కాడు. కనుక ఆ సమయమున అతడు శ్రీకృష్ణుని కలవగలుగుటకు అతని అజ్ఞాత సుకృతియే కారణము. విశుద్ధ భక్తులు ఎల్లవేళలా విశుద్ధ భక్తియుత కర్మల యందే నెలకొని ఉందరు. కనుక వారు భగవానుని కలవగలుగుట సహజమైనదే. కానీ ఆ స్థాయికి చేరని వారు భగవానుని కలవగలిగినచో అది కేవలము భాగ్యవశమున కలుగు ఆకస్మిక భక్తి వలననే వనగూడునట్టిది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ. ఇక్కడ మనం 2 విషయాలు అబ్జర్వ్ చేయాల్సింది, ఓకే?
కృష్ణుడు ఎప్పుడైతే యదువంశాన్ని ఈ ప్రపంచం నుంచి మళ్ళీ వైకుంఠానికి పంపించేశాడో తర్వాత ఆయన శాంతిగా కూర్చున్నాడు ఒక చెట్టు కింద. చతుర్భుజ విష్ణు రూపంలో ఆయన కూర్చుని ఉన్నాడు. ఆయన చూడడానికి అక్కడ ఉద్ధవుడు వచ్చాడు. ఉద్ధవుడు కలిసి మాట్లాడుతున్నప్పుడు వెనకాతలకి అక్కడికి ఎవరు చేరుకున్నారండి? మైత్రేయ ఋషి. ఓకే, ఇప్పుడు మైత్రేయుడు ఒక విధంగా చూస్తే కృష్ణ ద్వైపాయన వ్యాస ఎవరో షేర్ చేస్తారు, మంచిది. ఓకే, కృష్ణ మీరు వైట్ బోర్డ్ షేర్ చేస్తున్నారు ఇక్కడ. మత ఇది కాదు. దీని నుంచి బయటకు వచ్చేయండి. ఇది వైట్ బోర్డ్ షేర్ చేశారు. మీరు మీ స్క్రీన్ షేర్ చేయాలి. అక్కడికి మైత్రేయ ఋషి ఎవరండి? అయినా పరాశర ముని. పరాశర వేదవ్యాస తండ్రి అయిన పరాశర శిష్యుడు అనమాట. ఆ విధంగా వాళ్ళిద్దరు అవుతారంటే ఒక అన్నదమ్ముల్లో అవుతారనమాట, ఒక ఫ్రెండ్స్ కింద, కజిన్స్ కింద అవుతారనమాట. ఆయన శిష్యుడు కాబట్టి ఆయన కొడుకు. సో వాళ్ళందరూ ఒకే గురుకుల్లోనే ఉండేవారు అప్పుడు. సో ఆ విధంగా వాళ్ళకి పరిచయం ఎక్కువ. మైత్రేయుడు ఇక్కడ ఏం సంబోధించబడింది? ఆయన శుద్ధ భక్తుడు కాదు. ఓకే, ఆయనకి ఎంతో జ్ఞానం ఉంది, వేద జ్ఞానం ఉంది. ఓకే, కానీ భక్తిలో ఆయన ఉత్తమ స్థానాన్ని ఇంకా పొందలేదు. ఉత్తమ భక్త పొజిషన్లో ఆయన లేడనమాట. అందుకే ఆయన భగవంతుని కలిసే అవకాశం చాలా తక్కువ. దానికి ఏం కారణం అంటున్నారు? అది భగవంతుడి స్వేచ్ఛతో అయిందా? స్వేచ్ఛ భగవంతుడి స్వేచ్ఛ ప్రకారమే అవుతాయి ప్రతి ఒక్క విషయం కూడా. కానీ ఇందులో భక్తుడు కూడా ఒక క్వాలిఫికేషన్ అవసరం. ఆ క్వాలిఫికేషన్ ఏంటండి? ఉత్తమ భక్తి. ఎప్పుడైతే మనం ఉత్తమ భక్తి సాధనలో సాధన భక్తి చేస్తూ మన సాధన భక్తిలో కొంచెం పెంపు ఉంటుంది. సాధన భక్తి అవుతుందండి రాగానుగ భక్తి కింద మారుతుంది. ఆ రాగానుభక్తి భావభక్తి కింద మారి భావభక్తి ప్రేమ భక్తి కింద మారుతుంది. అలా ఉత్తమ భక్తి పొందిన భక్తుడిని కలవడానికి భగవంతుడు స్వయంగా వస్తాడు. ఆ భగవంతుడు కలవడానికి ఆ భక్తుడికి ఎలాంటి అడుగులు ఉండవు అనమాట. కలవడానికి ఇబ్బందులు ఉండవు. నారదముని ఎగ్జాంపుల్కి, ఇప్పుడు నారదముని తన ముందు జీవితంలో ఒక దాస్యరాలి కొడుకు అనమాట. ఒక దాసి కొడుకు అనమాట. అంటే తండ్రి ఎవరో తెలీదు. అలాంటి బిడ్డకి జన్మిచ్చింది ఆవిడ. ఇచ్చినప్పుడు అతను ఏం చేశాడు? చిన్నప్పుడు వాళ్ళ అమ్మతోనే ఉండేవాడు నారదుడు. అంటే తన పూర్వ జన్మలో అలా ఉంటూ అమ్మతోనే కలిసి తిరిగేవాడు. నాన్నెవరో తెలియదు. ఒకసారి ఆ ఊరికి, ఆ గ్రామానికి ఒక నలుగురు భక్తి వేదాంతాలు వచ్చారు. భక్తి వేదాంతులు అంటే ఎవరండి? భక్తి అనే సారాన్ని వేదాల్ని పఠించిన తర్వాత భక్తి రసాన్ని గ్రహించిన వాళ్ళని భక్తి వేదాంతులు అంటారనమాట. అలా వేద పఠన ద్వారా ఒక భక్తి రసాన్ని ఆస్వాదిస్తూ వాళ్ళు ప్రతి గ్రామానికి వెళ్తూ ఉండేవారు. అది చతుర్మాస సమయం. చతుర్మాసంలో ఏం చేస్తారంటే సన్యాసులు కానీ వేదాంతులు కానీ స్వాములు కానీ వాళ్ళు ఒకే చోట ఉంటారు. వాళ్ళు అప్పుడు ప్రయాణం చెయ్యరనమాట ఆ 4 నెలల పాటు. అలాగా ఆ గ్రామంలో ఆ నలుగురు భక్తి వేదాంతులు ఒక చోట ఉండి రోజు నిత్యము మనం అనుకున్నట్టు సాధన అనుకున్నట్టు రోజు పొద్దున్న సాయంత్రం వాళ్ళు ఏం చేసేవారు? భగవత నామస్మరణం చేసేవారు. భగవత నామస్మరణ చేసేవారు అనమాట. అలా భగవత నామస్మరణలో తమ సమయాన్ని కేటాయించేవారు. వాళ్ళని చూసి ఆ గ్రామంలో చాలా మంది ఆనందపడి వచ్చి సేవలు అందించేవారు. కానీ అందులో కొంతమంది ఉండేవారు అనమాట. వాళ్ళు ఏం చేసేవారు? అంతలా అంటే వీళ్ళెవరు ఇలా వచ్చారు ఇక్కడికి, ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు ఇలాగా, ఏదైనా మంచి పని చేసుకోవచ్చు కదా లైఫ్లో, పొద్దున్నుంచి సాయంత్రం దాకా కూర్చుని అలా భాగవతం చదువుకోవడం ఏంటి,
కీర్తనలు చేయడం ఏంటి అని కొంతమంది అనుకున్నారు. కొంతమంది మాత్రం అరే ఇంత మహాభక్తులు వచ్చారు, వీళ్ళకి ఏదైనా సేవ చేస్తే మన లైఫ్లో కూడా ఏదైనా సుకృతి వస్తుంది అనే ఉద్దేశంతో సేవలు అందించారు. ఒకసారి 2 సార్లు తర్వాత వెళ్ళిపోయారు. కానీ ఈవిడ ఎవరండి? నారదముని ముందు జన్మలో ఉన్న తల్లి. ఆ తల్లి మాత్రం దాసి కాబట్టి ఆవిడికి నమ్మర్భావంతో వాళ్ళకి రోజు నిత్యం సేవలు అందించేది. అలా సేవలు అందిస్తున్నప్పుడు తన కొడుకు కూడా చేయికి అందుబాటుగా ఉండేవాడు అనమాట. కొడుకు 5 ఏళ్ల పిల్లవాడు. అప్పుడు 5 ఏళ్ల పిల్లవాడు కూడా వచ్చి కూడా ఆ భక్తి వేదాంతాలకి అమ్మ చెప్పేది, అరే తీసుకెళ్ళి వాళ్ళకి ఇది పెట్టరా, అలా వాళ్ళ దగ్గర ఉన్న బట్టలు తీసుకుని ఉతుకు, అవి ఆరేయి. ఆ విధంగా ఎన్నో సేవలు ఈ బాలకుడు రూపంలో ఉన్న నారదుడు సేవలు అందించాడు. రోజు వాళ్ళ అమ్మ ఏదో చేసేది, వండేది, అది తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేవాడు. ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేసేవారు అక్కడ వాళ్ళు భగవత్ రసజ్ఞానం, హరినామ సంకీర్తన సాధనలో ఉండేవారు. వాళ్ళు పొందే ఆనందాన్ని చూసి ఈ బాలుడు కూడా ఆకర్షణ పడ్డాడు అనమాట. అరే వీళ్ళు ఎంత బాగా ఆనందిస్తున్నారు భక్తి రసాన్ని. వాళ్ళు ఏం చేస్తున్నారు ఎగ్జాక్ట్లీ ఆయనకి తెలియదు అప్పటికి, బాలుడు కదా. కానీ వాళ్ళు చూసి ఆకర్షపడ్డాడు. ఆకర్షపడి ఏం చేసేవాడు, రోజు వెళ్ళి అక్కడ కూర్చుని వినేవాడు. ఎవరు? ఈ బాలకుడు. అలా వింటూ వింటూ ఆ 4 నెలల పాటు ఆ బాలకుడు భక్తి వేదాంతాలతో సాంగత్యంలో ఉన్నాడనమాట. సేవలు చేస్తూ వాళ్ళ అమ్మ చెప్పినట్టు అక్కడ ఉన్న భక్తి వేదాంతాల సాంగత్యం కూడా తీసుకున్నాడు. వాడి సేవకి, వాడి తల్లి చేసిన సేవకి మెచ్చుకుని ప్రశంసించి ప్రసన్నం పొంది ఈ 4 భక్తి వేదాంతలు ఆశీర్వదించారనమాట ఆ బాలకుడిని. నువ్వు పెద్ద అయిన తర్వాత ఈ భక్తి రస ఆస్వాదాన్ని ఇంకా పరిపూర్ణ రూపంలో తీసుకుంటావు, అలా నీ జీవితంలో పైకి ఎదుగుతావని ఆశీర్వదించి వాళ్ళు వెళ్ళారు. అలా కొన్నేళ్ళకి ఏమైందండి, సమయం కాలక్రమాన ఏమైందంటే వాడి తల్లి, ఆ బిడ్డ తల్లి ఏమైందండి, ఆ మృత్యువుకి అంటే ఒక పాము కాటు వల్ల మృతి చెందుకుందనమాట. మృతి చెందిందనమాట. అలా మృతి చెందిన తల్లిని చూసి ఆ చిన్న పిల్లాడు, అప్పుడు 5 ఏళ్ళ పిల్లాడు, 5 ఏళ్ళ పిల్లాడికి తల్లి ఎక్కువ సర్వస్వం అనుకుంటాడు. అలాంటి తల్లి ఇప్పుడు లేదు. కానీ ఏమైందండి, ఈ 4 నెలల పాటు భక్తి వేదాంతాల సాంగత్యంలో పొందిన సాక్షాత్కారం వల్ల ఆయనకి ఎప్పుడు లోటు అనిపించలేదు, ఎప్పుడు బాధ అనిపించలేదు. అది ఏ విధంగా చూశాడు ఈ పరిస్థితిని? మన లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఏమవుతుందండి, మీరు దీన్ని స్క్రీన్ స్టాప్ చేయండి మాతాజీ, మనం మళ్ళీ నెక్స్ట్లోకి వచ్చినప్పుడు అప్పుడు పెడదాం. ఓకే పద్మావతి మాతాజీ. ఓకే ప్రభుజీ, స్టాప్ చేస్తున్నాను ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈ విధంగా నారద బాలకుడు, ఈ బాలకుడు రూపంలో ఉన్న నారదుడు తన తల్లి పోయినా బాధపడలేదంటే హృదయం కఠోరంగా ఉందని కాదు. ఆయన హృదయం కోమలమైంది. ఏ విధంగా? భక్తి మార్గం వల్ల, భక్తి రస ఆస్వాదన వల్ల. తల్లి ఎక్కడికి వెళ్ళలేదనే ఒక విశ్వాసం వచ్చింది. శరీరం ఒక్కటే పోయింది, చనిపోయేది ఏంటంటే శరీరం ఒక్కటే, ఆత్మ ఉంటుంది, నిత్యం ఆత్మ ఉంటుంది. అలా తల్లి వైకుంఠానికి చేరుకునే ఒక నమ్మకంతో, ఒక శ్రద్ధతో ఆయన ఏం చేశాడంటే తను కూడా భగవంతుడి మీద శ్రద్ధను పెంచుకున్నాడు. ఇది భగవంతుడు తన జీవితంలో ఏర్పాటు చేసిన ఒక పరిస్థితి అని గ్రహించాడు. ఇది చాలా మంది ఏమవుతుందండి, కొన్ని ప్రాబ్లమ్స్ వస్తే భగవంతుడా, దేవుడా, నాకు ఎందుకు ఇలా చేసావు అనుకుంటారు. కానీ ఇక్కడ చూడండి, నారదముని ఈ బాలకుడు 5 ఏళ్ల పిల్లవాడి హృదయంలో ఎలాంటి ఆలోచన ఉందో చూడండి. ఇది భగవత్ భక్తి వేదాంతల సాంగత్యం వల్లే ఇలా సాధ్యమైంది. అలా భక్తి వేదాంతల సాంగత్యంలో తన ఆలోచన మారిపోయింది. జనరల్లీ 5 ఏళ్ల పిల్లవాడు ఆడుకుంటాడు తన సమయాన్ని, కానీ ఈ బాలకుడు ఏం చేశాడండి, ఆడుకోవడానికి ఇష్టపడేవాడు కాదు. అలా కూర్చుని ఆ భక్తి వేదాంతాలతో వినే ఇంట్రెస్ట్ చూపించేవాడు అనమాట. అలా మనసు మారింది. అప్పుడు తల్లి చనిపోయినా దాన్ని ఒక భగవంత్ అనుగ్రహం కింద స్వీకరించాడు. అలా భగవద్ అనుగ్రహం కింద స్వీకరించి ఇప్పుడు భగవంతుడు నన్ను
పరిపూర్ణంగా తన చరణాలకు అర్పణం అయ్యే ఒక పరిస్థితిని నా జీవితంలో ఏర్పాటు చేశాడని ఏం చేశాడండి నారదముని బాలకుడు? అక్కడి నుంచి బయలుదేరడం, ప్రయాణం సాగించాడు, స్టార్ట్ చేశాడు. ఎటువైపు? ఉత్తరం వైపు. ఉత్తరం వైపు వెళ్తూ 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 ఎన్నో కొండల్ని దాటుకుంటూ, కోనల్ని దాటుకుంటూ, నదుల్ని దాటుకుంటూ, అడవుల్ని దాటుకుంటూ ప్రతి చోట ఆయన భగవంతుడిని దర్శనం చేసుకున్నాడు. ఏ విధంగా? భగవంతుడి ప్రకృతి రూపంలో ప్రతి చోట ఉన్నాడు. ప్రతి జీవికి ఈ ప్రపంచంలో దొరికే పీల్చే గాలి, తాగే నీరు, తినే అన్నం, తిండి ప్రతి ఒక్కటి భగవంతుడి చేతుల ద్వారా ఇవ్వబడింది. ఇది గ్రహించిన ఆ బాలకుడు ఏం చేశాడంటే తన సమయాన్ని పరిపూర్ణంగా భగవంతుడి సేవ కోసం అర్పించుకున్నాడు. ఆ 4 నెలల పాటు ఆ భక్తి వేదాంతలు ఏ సాంగత్యంలో నేర్చుకున్నాడో అవన్నీ రిపీట్ చేశాడు ఆయన. మనం అనుకుంటాం, అరే భక్తి సాంగత్యంలో మనం ప్రతి నిత్యం ఉండలేకపోతున్నామని. ఆ బాలకుడికి ఎన్నేళ్ళు దొరికిందండి? 4 నెలలే. తర్వాత ఇంకా దొరకలేదు ఆయనకి ఆ సాంగత్యం. సాధు సంగ సర్వశాస్త్ర కహే, లవమాత్ర సాధు సంగ సర్వసిద్ధి హోయే. అలా ఆ బాలకుడు భక్తి సుకృతిని పొందాడనమాట. దీన్నే భక్తి సుకృతి అంటారు. భక్తి సుకృతి మన జీవితం ఎలా వస్తుందంటే భక్తుల సాంగత్యంలో వస్తుంది అనమాట. మనందరం ఏదో ఒక భక్తుడి కరుణ వల్ల మనం భక్తిలోకి వచ్చాం. ఆ భక్తుడు ఏదో సాంగత్యం ఇచ్చాడు కొన్నేళ్ల ముందు. నా జీవితంలో కూడా నేను ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటుంటే, నేను మామూలుగా నా లైఫ్లో బిజీగా ఉన్నాను. స్టడీస్ అని, కాలేజ్ అని, తర్వాత ఉద్యోగం అని, ఇవన్నీ. ఎవరో ఒక భక్తుడు తన సమయాన్ని తీసుకుని నాకు ఇచ్చాడు సమయాన్ని. అతని సాంగత్యంలో తెలుసుకున్నాను భక్తి అంటే ఏంటి, ఆత్మజ్ఞానం ఏంటి, హరినామం ఏమిటి, మన జీవిత లక్ష్యం ఏమిటి, ఇవన్నీ నేర్చుకున్నాం. అలా నేర్చుకున్న తర్వాత అప్పుడు అర్థమైంది ఈ లైఫ్ ఇది. అలా మన జీవితంలో ముందు భక్తి సుకృతి వస్తుంది అనమాట. భక్తి సుకృతి అంటారు దీన్ని. ఒక భక్తుడి వల్లే మన జీవితంలో భక్తి సుకృతి వస్తుంది అనమాట. కొంతమంది అంటారు, ప్రభుజీ నేను ఎన్నో పుణ్యాలు చేసుకున్నాను, దానివల్ల భక్తిలోకి వస్తానా? కాదు, అస్సలు అవ్వదని. ఎన్నో పుణ్యాలు చేసుకోవడం వల్ల మనం భక్తిలోకి రాము. భక్తి మన హృదయంలో ప్రాకట్యం అయిందంటే అది ఒక భక్తుడు మనకి ఇచ్చాడు. అది మనకి ఇచ్చిన ఒక వరం, ఒక బీజం అది. ఒక భక్తుడు సాంగత్యంలోనే మనకి భక్తి కలుగుతుంది హృదయంలో. దీన్ని భక్తి సుకృతి అంటారు. ఆ సుకృతి కొద్ది కొద్దిగా పెరుగుతూ 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 ఏమవుతుందంటే అది ఒక రూపం ధరించిన తర్వాత అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు? ఆ భక్తుడికి ఒక అవకాశాన్ని ఇస్తాడు, ఒక భక్త సాంగత్యం. ఆ సాంగత్యంలో నియమంతో, నిష్ఠతో రెగ్యులర్గా హరినామం చేసే ఒక సంకల్పాన్ని హృదయంలో ప్రకటిస్తాడనమాట, ఆవిర్భవిస్తాడనమాట, సంకల్పాన్ని ఇస్తాడనమాట. అది ఎలా పాసిబుల్ అవుతుందంటే భక్తి సుకృతి. భక్తి సుకృతి 5% ఉందనుకోండి, అది పెరుగుతూ పెరుగుతూ కొన్ని % అయిన తర్వాత అప్పుడు ఒక రూపం ధరించి అది మనకి భక్తుల సాంగత్యంలో వెళ్ళే ఇంట్రెస్ట్ మన హృదయంలో కలుగుతుంది. హరినామం చేసే ఇంట్రెస్ట్ మన హృదయంలో కలుగుతుంది అనమాట. రెగ్యులర్గా సేవ చేసే ఇంట్రెస్ట్ కలుగుతుంది అనమాట. ముందు అది ఉండదు. ముందు ఏమవుతుందంటే భక్తులు వచ్చి నెమ్మదిగా ఆ సుకృతి మనకిస్తారు. ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్గా చూస్తాం. ఇప్పుడు బుక్ మ్యారథాన్ అవుతుంది మీ అందరికి, అనా? ఈ బుక్ మ్యారథాన్లో అంటే భగవద్ గ్రంథాలను మనం వితరణ చేస్తున్నాం అనమాట. ఇది ఒక బిజినెస్ కాదు, ఒక విధంగా బిజినెస్ కూడా ఇది. ఇది వైష్ణవులు చేసే బిజినెస్ అనమాట. కానీ ఇది ఒక విధంగా బిజినెస్ కూడా కాదు. ఇదేంటంటే ఇంకోళ్ళకి మనం జ్ఞానోదయం అయ్యే ఒక అవకాశాన్ని ఇస్తున్నాం అనమాట. జ్ఞాన దానం చేస్తున్నాం. ఈ దాన యజ్ఞంలో మనం ఏం చేస్తున్నాం అంటే మన తరపున మనం ఒక యజ్ఞాన్ని చేస్తున్నాం, సాక్రిఫైస్ చేస్తాం అనమాట మన సమయాన్ని బట్టి. అలా ఒక భక్తుడు ఒక టీంతో పాటు కలిసి, ఇప్పుడు మన రమణ్ రావు ప్రభు ఇప్పుడు ఈ క్లాసులో ఉంటూ కూడా ఇప్పుడు ఒక స్కూల్కి వెళ్ళి అక్కడ స్కూల్ పిల్లలకి ఇన్స్పైర్ చేస్తున్నాడు అనమాట. ఏం చేస్తున్నాడు? అక్కడ ఉన్న ప్రతి ఒక్క స్కూల్ పిల్లల్ని ఈ గీతా కాంటెస్ట్కి పార్టిసిపేట్ చేయమని.
ఇది చాలా ఇంపార్టెంట్. పిల్లలకు కూడా మనం గీత జ్ఞానం ఇవ్వాలి. గీత జ్ఞానం అంటే వాళ్ళకి డైరెక్ట్గా గీత ఇస్తే వాళ్ళు చదవరు. అందుకే వాళ్ళకి కాంటెక్స్ట్ రూపంలో వాల్యూ ఎడ్యుకేషన్ కాంటెస్ట్ అని ఒక ఒక మంచి పుస్తకం పిల్లలు చదువుకుని అది ఆన్సర్ చేసేటట్టుగా ఒక బుక్లెట్, దాంతోపాటు భగవద్గీత, ఈ 2 ఇస్తారు. ఆ బుక్లెట్ ఆన్సర్ చేసిన తర్వాత వాళ్ళకి ఒక క్వశ్చన్ పేపర్ వస్తుంది ఒక నెల తర్వాత. ఆ క్వశ్చన్ పేపర్ ఫిలప్ చేస్తే వాళ్ళకి దాన్ని బట్టి ప్రైజెస్ ఉంటాయి. ఈ విధంగా వాళ్ళకు ఒక అవకాశం అనమాట. గీతతో పరిచయం, భగవద్ జ్ఞానంతో పరిచయం చేయడం కోసం ఒక కాంటెస్ట్ని నిర్వహిస్తున్నాం విజయవాడ తరపున. అందులో భాగంగా చాలా మంది భక్తులు భక్తులు ఏం చేస్తారండి, వాళ్ళకి తెలిసిన స్కూళ్ళల్లోకి వెళ్ళి అక్కడ ప్రిన్సిపాల్స్తో మాట్లాడి కన్విన్స్ చేసి వాళ్ళకున్న అంటే అసెంబ్లీ టైమ్స్లో కానీ పిల్లలకు కూడా చెప్పి దీని గురించి వాళ్ళు ఇన్స్పైర్ చేస్తున్నారు ఈ కాంటెస్ట్లో పాల్గొమని. తద్వారా అట్లీస్ట్ ప్రైజుల కోసమైనా వాళ్ళు కాంటెస్ట్లో పాల్గొంటారు. అలా కాంటెస్ట్లో పాల్గొన్న పిల్లలు ఏం చేస్తున్నారండి, అవి చదివి భగవద్గీత చదువుతున్నారు ఆన్సర్ చేయడం కోసం. అలా వాళ్ళకి ఏమవుతుందండి, భగవంతుడితో ఒక సంపర్కం ఏర్పడుతుంది. ఇది ఒక భక్తి సుకృతి అనమాట. ఇలా ఒక సుకృతి, ఈ భక్తి సుకృతిని మనం మిగతా వాళ్ళకి పరిచయం చేస్తాం. ఇంకో ఉదాహరణ, మీరు మీ గ్రూప్లో ఒక డివోటీ, ఓకే, మీరందరూ కలిసి ఒక మంచి గుడి ఉంది, ఈ గుడి బయట ఈ రోజు ఉత్సవం, చాలా మంది వస్తారు, ఇక్కడ ఒక టేబుల్ పెట్టుకుందాం. ఆ టేబుల్ మీద భగవద్గీత, భాగవతం, కథల పుస్తకాలు అవన్నీ పెట్టుకొని ఎవరైనా వస్తే వాళ్ళని ఇన్స్పైర్ చేద్దాం, తీసుకోండి, ఇది చదివితే మీ జీవితం మారుతుంది అనే ఉద్దేశంతో అలా ఒక టేబుల్ అరేంజ్ చేయడానికి మీరు వెళ్ళారు అనుకోండి. ఓకే, మీరు వెళ్ళే ఉంటారు చాలామంది, నేను అనుకోండి మీరు ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం చేసినప్పుడు ఏంటి, మీరు టేబుల్ పెట్టినప్పుడు పుస్తకాలు తీసుకుంటారు టెంపుల్కి వచ్చి. ఆ పుస్తకాలు తీసుకెళ్ళి 30 పుస్తకాలు 40 పుస్తకాలు చేతిలో పట్టుకుని మీరు వెళ్ళారు. వెళ్తున్నప్పుడు మీరు ఆ బరువును మోయలేకపోతున్నారు. అప్పుడు దారిలో ఇంకో ఆవిడెవరు వెళ్తుంది, ఇంకో ఆయన ఎవరు వెళ్తున్నారు. ఆయన పిలుస్తున్నారు, ఏమండి, ఏమమ్మా మీరైనా ఒకసారి వచ్చి మీరు హెల్ప్ చేస్తారా? వాళ్ళు దారిలో పోయేవాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు మీరేం చేస్తున్నారు, మీరు ఏం చేయాలనుకుంటున్నారు, ఇవేం తెలియదు. కానీ మీరు అడిగారని వాళ్ళు ఏం చేస్తారు, వచ్చి ఆ పుస్తకాలు ఉన్న బ్యాగ్ని తీసి టేబుల్ మీద సర్ది పెట్టి మీతో కొంచెంసేపు మాట్లాడి వెళ్ళిపోతారు. అలా వాళ్ళ లైఫ్లో మీరు ఏం క్రియేట్ చేశారండి, భక్తి సుకృతి. ఇది పుణ్యం కాదు, వాడు చేసిన పుణ్యం కాదు, వాడు చేసింది భక్తి సుకృతి, ఆమె చేసింది. అలా ఆ సుకృతి వల్ల ఏమవుతుందండి, తర్వాత ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ ఇయర్ కానీ లేకపోతే నెక్స్ట్ ఇయర్ కానీ వాడు భక్తి మార్గంలోకి పరిపూర్ణంగా వస్తాడు. ఆమె అది భక్తి సుకృతి ఉన్న శక్తి. అది ఒక్క భక్తుడే ఇవ్వగలడు. ఎవరైతే భక్తి మార్గాన్ని గ్రహించారో హృదయంలో, వాళ్ళే మిగతా వాళ్ళకి ఎలాంటి అవకాశం ఇవ్వగలరు. ఇలా కాంటెస్ట్లో పిల్లలు పాల్గొంటున్నారు. ఈ కాంటెస్ట్ ద్వారా పాల్గొంటున్నారు. వాళ్ళకి భగవద్గీత చదివే ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, కానీ ఈ కాంటెస్ట్లో ప్రైజ్లు ఉన్నాయనే ఉద్దేశంతో వస్తారు. అలా వచ్చిన వాళ్ళు కూడా భక్తి సుకృతి వస్తుంది. అలా సుకృతి పెరిగి పెరిగి వాళ్ళు కూడా భక్తి మార్గంలోకి ఫ్యూచర్లో పరిపూర్ణంగా సంకల్పించుకొని వాళ్ళు స్వీకరించగలరు భక్తిని. దీని భక్తి సుకృతి అంటారు. ఇక్కడ మైత్రేయ ఋషి కూడా ఏమైందండి, తన జీవితంలో భక్తి సుకృతి. ఈ మైత్రేయుడు సంపర్కం ఎవరితో ఉందండి, వేదవ్యాసుడితో, పరాశరుడితో. వీళ్ళందరూ శుద్ధ భక్తులు. ఆ శుద్ధ భక్తుల సాంగత్యంలో సేవ చేయడం వల్ల ఆ భక్తి సుకృతి వచ్చింది. ఆ భక్తి సుకృతి వల్లే ఇప్పుడు ఇలాంటి అవకాశం భగవంతుడు ఆయనకి ఇచ్చాడు దర్శనానికి. అక్కడ భగవంతుడిని చూసే దర్శనం చేసుకునే ఒక అవకాశాన్ని ఇచ్చాడు. చాలా మంది యాత్రలకు వస్తారు. యాత్రలు ఎలా వస్తారండి, వాళ్ళు ఇస్కాన్ టెంపుల్ ద్వారా ఆయోజించిన యాత్రలు ఎలా వస్తారు, అది వాళ్ళు సొంతంగా వాళ్ళు ప్లాన్ చేసుకుని రావట్లేదు. అది అలానే టెంపుల్ ఆర్గనైజ్ చేసిందని ఇది అవ్వట్లేదు. ఇది భగవంతుడి మీలో ఉన్న భక్తి సుకృతిని గ్రహించి అలాంటి అవకాశాన్ని ఇస్తున్నాడు. మనం టికెట్ కొనుక్కొని మనం యాత్రకి వెళ్ళాం, బృందావనం కానీ ఏదైనా భగవద్ధామానికి మనం వెళ్ళాం. అది భగవంతుడు ఎప్పుడైతే ఆ కరుణ చూపిస్తాడో అప్పుడే మనం ఆ సుకృతి ఇస్తాడో, ఆ సుకృతి మన జీవితంలో ఉన్నప్పుడే మనకి అలాంటి అవకాశం దొరుకుతుంది. అలా ఇక్కడ మనం ఏం అబ్జర్వ్ చేసామండి, ఈ మైత్రేయుడు ఆయనకున్న కనెక్షన్ ఎవరితో అండి, కృష్ణ ద్వైపాయన వ్యాసదేవుడు.
వ్యాస మహర్షితో ఉన్న సంబంధం, అనురాగం వల్లే అలాంటి ఒక అవకాశం ఇప్పుడు దొరికింది. ఏ అవకాశం అండి? అక్కడ ప్రభాత క్షేత్రంలో ఒక చోట కూర్చున్న కృష్ణుని కలవడానికి వచ్చిన మైత్రేయుడు మైత్రేయుడు అక్కడికి వస్తాడనమాట. మనం కూడా మన జీవితంలో ఏం చేస్తామండి? ప్రతి ఒక్కరికి ఈ భక్తి సుకృతిని అందజేస్తాం. మన లైఫ్లో కూడా ఆ భక్తి సుకృతిని పెంపొందించుకుంటాం రెగ్యులర్గా భక్తుల సంగతుల్లో వచ్చి. ఇక్కడ ప్రతి నెల, ప్రతి వారం మందిరాల్లో సాంగత్యం ఉంది. శనివారం రోజు జగన్నాథ్ మందిర్లో, ఆదివారం రోజు ఇక్కడ ఉండవల్లిలో రాధా శ్యామ్ సుందర్ మందిర్లో. ఇలాంటి అవకాశాలు ఉన్నప్పుడు, ఉత్సవాలు ఉన్నప్పుడు, అలాంటి అవకాశం ఉన్నప్పుడు వచ్చి భక్తుల సాంగత్యంలో సేవ చేస్తే ఆ సుకృతి పెరుగుతుంది మన జీవితంలో కూడా. ఆ సుకృతి పెరిగితే న్యాచురల్లీ మన జీవితంలో ఉన్న పాప భారం అంతా తగ్గిపోతుంది. ఈ భక్తి సుకృతి అనేది, ఇది అజ్ఞాత సుకృతి కూడా అంటారు. ఈ అజ్ఞాత సుకృతి అనేది పుణ్యం పాపంతో పని లేదు. ఎందుకంటే ఈ పుణ్యం ఏం చేస్తుందండి? మన జీవితంలో మనం పుణ్యం చేస్తే మనం స్వర్గానికి వెళ్తాం. ఆ స్వర్గంలో కొంతసేపు అనుభవించిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చేయాల్సి వస్తుంది. అంటే పుణ్యం అయిపోతుంది అక్కడ. మన పుణ్యం ఎంత ఒక 40% పుణ్యాన్ని మనం సంపాదించామనుకోండి, అది కరిగిపోతుంది స్వర్గంలో ఆనందించిన తర్వాత. అదేవిధంగా పాపం కూడా ఏమవుతుంది? నరకానికి వెళ్ళి అక్కడ హింసల ద్వారా అది కూడా కరిగిపోతుంది అనమాట. అందుకే ఈ ప్రపంచంలో ఎవరైనా పుణ్య పాపాలు చేస్తే ఏమవుతుందంటే ఈ ప్రపంచంలో తిరుగుతూనే ఉంటారు. స్వర్గం, నరకం అలా తిరుగుతూ ఉంటారు. ఈ భూలోకం నుంచి స్వర్గానికి వెళ్ళడం, నరకానికి వెళ్ళడం, అలాగా పుణ్యం పాపం ప్రకారం తిరుగుతూ ఉంటారు. కానీ ఎప్పుడు ఈ జన్మ చక్రం నుంచి బయటకు పడలేరు. ఈ జన్మ చక్రం నుంచి బయటకు పడాలంటే అజ్ఞాత సుకృతి ఉండాలి, భక్తి సుకృతి ఉండాలి. అలా భక్తి సుకృతి వచ్చిన జీవియే, అలాంటి భక్తుడే ఈ భౌతిక ప్రపంచ చక్రాన్ని నుంచి, కాల చక్రాన్ని నుంచి బయటపడగలడు. జన్మ కర్మచమే దివ్యం ఏవం యో వేతి తత్వత త్యక్త్వా దేహ పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఎవరైతే భగవంతుడి జన్మకర్మల్ని పరిపూర్ణ ఒక నిష్ఠతో ప్రాపర్గా అర్థం చేసుకుంటారో భగవత్ సాంగత్యంలో, వాళ్ళకి పునర్జన్మ అనేది ఉండదు. వాళ్ళు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తరు. ఎందుకంటే ఈ జన్మే లాస్ట్ అవుతుంది. వాళ్ళు భగవద్ధామాన్ని చేరుకుంటారు. అలాంటి అవకాశాన్ని మనం గ్రహించాలి, మిగతా వాళ్ళకి ఇవ్వాలి. దాని గురించే ఈ ఉత్సవం. హరే కృష్ణ. రెండో శ్లోకం, నెక్స్ట్ శ్లోకాన్ని మనం చూద్దాం. ఇప్పుడు మైత్రేయుడు ఏ విధంగా అయితే వెళ్ళాడు. ಮತ್ತೆ ఇప్పుడు మీరు షేర్ చేయొచ్చు. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. తస్య మునేర్ముకుందా తస్యానురక్తస్య మునేర్ముకుందా తస్యానురక్తస్య మునేర్ముకుందా తస్యానురక్తస్య మునేర్ముకుందా ప్రమోద భావానత కందరస్య ప్రమోద భావానత కందరస్య ప్రమోద భావానత కందరస్య ప్రమోద భావానత కందరస్య శృణ్వతో మామనురాగహాస అశృణ్వతో మామనురాగహాస అశృణ్వతో మామనురాగహాస అశృణ్వతో మామనురాగహాస సమీక్షయా విశ్రమ్య యన్నువాచ సమీక్షయా విశ్రమయన్నువాచ సమీక్షయా విశ్రమ్య యన్నువాచ సమీక్షయా విశ్రమయన్నువాచ. అనువాదం తాత్పర్యం. ఇంకెవరైనా చదువుతారా? నేను చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. ఎస్. హరే కృష్ణ. అనువాదం. మైత్రేయముని శ్రీకృష్ణ భగవానుని ఎడ అమితాసక్తుడై ఉండెను. తన మెడను వంచి ప్రమోద భావమున అతడు శ్రవణం చేయుచుండెను. అంతటా నాకు పూర్ణ విశ్రాంతి నొసగుచు దరహాసముతోనూ మరియు నాపై ప్రత్యేక వీక్షణమును సారించుచు భగవానుడు ఇట్లు పలికెను. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. ఉద్ధవుడు మరియు మైత్రేయుడు
ఇరువురు మహాత్ములే అయినప్పటికీ ఉద్ధవుడు నిష్కలంక విశుద్ధ భక్తుడైన కారణమున శ్రీకృష్ణ భగవానుని అవధానము అతని పైననే అధికముగా ఉండెను. ధ్యాన భక్తుడు అనగా ఎవరి భక్తి అద్వైత దృష్టితో మిళితమై ఉండునో అతడు. అటువంటి భక్తుడు ఎన్నడూను విశుద్ధ భక్తుడు కాజాలడు. మైత్రేయుడు భక్తుడే అయినప్పటికీ అతని భక్తి మిశ్రిత భక్తి అయి ఉండెను. భగవానుడు తన భక్తులతో దివ్యమగు ప్రేమను అనుసరించియే భావ వినిమయము జరుగును. కానీ తాత్విక జ్ఞానము లేదా కామ్య కర్మలపై ఆధారపడి కాదు. శ్రీకృష్ణ భగవానుని దివ్యమగు ప్రేమయుత సేవయందు అద్వైత జ్ఞానమునకు లేదా కామ్య కర్మలకు తావులేదు. బృందావనమునందలి గోపికలు గొప్ప విద్వాంసులు కాని యోగులు కాని కారు. కాని శ్రీకృష్ణుని వారు సహజ అనురాగమును కలిగి ఉండిరి. ఆ విధముగా ఆ దేవదేవుడు వారికి ప్రాణసముడు అయ్యెను. గోపికలు సైతము భగవానునికి ప్రాణసములైరి. శ్రీకృష్ణునితో గోపికల సంబంధము పరమోత్కృష్టమైనదని శ్రీ చైతన్యులు నిర్ధారించి ఉండిరి. ఇచ్చట ఉద్ధవుని ఎడ భగవానుని వైఖరి మైత్రుని ఎడ కన్నను అధిక సన్నిహితముగా ఉన్నది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇప్పుడు మీరు స్టాప్ చేయండి స్క్రీన్ షేరింగ్. సో ఇక్కడ మనం ఒక విశేషమైన ఒక మనోభావనాన్ని మనం అర్థం చేసుకోవాలి భగవంతుడిది. ఇది అందుకే భాగవతం రెగ్యులర్గా చదవాలి. రెగ్యులర్ చదివితే భగవంతుడి మనోభావం, భక్తుడి మనోభావాల్ని మనం గ్రహించగలం, దర్శించుకోగలం. తద్వారా వాళ్ళతో పరిచయం అంటే భగవంతుడితో మనం ఉన్న సంబంధాన్ని ఇంకా గట్టిపరచుకోవచ్చు అనమాట. భక్త వాత్సల్యత అనే ఒక మహత్ గుణాన్ని మనం భగవంతుడిలో ఇక్కడ చూస్తాం ఈ శ్లోకంలో. భక్త వాత్సల్యతుడు అంటే ఏంటి? భగవంతుడు తన భక్తుడితో ఎక్కువగా ఇంటిమేట్గా ఉంటాడనమాట. యాక్చువల్లీ అక్కడ కృష్ణుడు ఆ ప్రభాస క్షేత్రంలో ఏకాంతంగా కూర్చుని ఉన్నాడు. కానీ ఎవరితో కలుద్దాం అనుకున్నాడు? ఏకాంతంగా ఉద్ధవుడితో. ఉద్ధవుడు ఎందుకండి? ఉద్ధవుడు అనేవాడు నిత్య సిద్ధ భక్తుడు అనమాట. నిత్య సిద్ధ భక్తుడు ఉద్ధవుడు. ఆయనకి భగవంతుడితో ఉన్న స్నేహభావం చాలా అతి ఉన్నతమైనది, వెరీ ఇంటిమేట్ అనమాట. ఆయన కలిసి మాట్లాడుతున్నప్పుడు వెనకాతల మైత్రేయుడు వచ్చాడు. మైత్రేయుడు తనకున్న భక్తి లెవెల్ని అర్థం చేసుకున్నాడు. నేను ఉద్ధవుడు లాంటి శుద్ధ భక్తుడిని కాదు, నేను మిశ్ర భక్తుడిని. ఇప్పుడు ఈ మిశ్ర భక్తి అనేది గురించి మనం కొంచెం వర్ణిద్దాం. ఓకే, మీరు ఈ శ్లోకాన్ని నా వెనకాతల పఠించండి. అన్య అభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం జ్ఞాన కర్మాది అనావృతం పూలేన కృష్ణాను శీలనం భక్తిరుత్తమం శీలనం భక్తిరుత్తమం. ఉత్తమ భక్తి గురించి వర్ణిస్తూ రూప గోస్వామి ఈ శ్లోకాన్ని చెప్పాడనమాట. ఉత్తమ భక్తి ఎలాంటిది అంటే అన్య అభిలాషిత శూన్యం. ఎలాంటి అభిలాష ఉండదు అందులో. ఆ భక్తుడి హృదయంలో భగవంతుడి సేవ, ఉత్తమ సేవను వదిలేసి ఇంకెలాంటి అభిలాష తన హృదయంలో పెట్టుకోడు అనమాట. నాకు ఇది కావాలి కృష్ణ, నాకు అది కావాలి కృష్ణ, ఇది నా జీవితంలో బాధగా ఉంది దీన్ని తొలగించే కృష్ణ, అది ప్రాబ్లంగా ఉంది దాన్ని తీసే కృష్ణ, అలాంటి ఆలోచన ఉండదు. ఒకే ఆలోచన ఉంటుంది. ఏంటండి? అన్ని అభిలాషత శూన్య. ఉత్తమ భక్తి భగవంతుడి ప్రేమతో సేవ చేసే ఒక ఆలోచన తప్ప తన జీవితంలో ఏం ఉంది, ఏమి లేదు, ఏం పోగొట్టుకున్నాడు, ఏది ఉంచుకోవాలనుకుంటున్నాడు దాని గురించి ఆలోచన ఉండదు ఆ శుద్ధ భక్తుడికి, ఉత్తమ భక్తుడికి. అన్ని అభిలాషిత శూన్యం, ఇది మొదటి లక్షణం. రెండోది ఏంటంటే జ్ఞాన కర్మాది అనావృతం. అంటే జ్ఞాన కర్మ అనేవి ఏంటండి? అనావృత. ఆవృత ఉండదు. ఆవృత అంటే కవర్ చేయడం అనమాట, కప్పేయడం. భక్తి, వాళ్ళ భక్తి ఎలా ఉంటుందంటే శుద్ధంగా ఉంటుంది. దాని మీద జ్ఞానం కానీ కర్మ కానీ ఉండదు.
జ్ఞాన ఆవృతం అవుతే దాన్ని జ్ఞానమిశ్ర భక్తి అంటారు. కర్మ ఆవృతం అవుతే దాన్ని కర్మమిశ్ర భక్తి అంటారు. ఉదాహరణకు జ్ఞానమిశ్ర భక్తి అంటే ఏంటండి? కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి జ్ఞానం ఇంపార్టెంట్ అన్నమాట. ఏంటి? ఈ భౌతిక శరీరం ఏంటి, ఓకే, ఈ ప్రపంచం ఎన్ని ఎన్ని ఎలిమెంట్స్, ఎన్ని పదార్థాలతో చేయబడింది, నేను ఈ శరీరమా కాదా అనే ఆ జ్ఞానం గురించి ఆలోచిస్తారు వాళ్ళు. వాళ్ళకి ఒకసారి ఆ జ్ఞానం వచ్చిందనుకోండి, అప్పుడు వాళ్ళు భక్తి చేయాలనుకుంటారు. ఆ భగవంతుడా, భగవంతుడు ఎలా ఉంటాడు, ఎక్కడుంటాడు, అవన్నీ ప్రాపర్గా అండర్స్టాండింగ్ చేసుకుని జ్ఞానం వలన ఈ భగవంతుడినే కదా మనం సేవ చేయాలి, ఇంకెవరు లేరా, వాళ్ళు ఎవరిని చేయకూడదా అనే జ్ఞాన మిశ్ర భక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే జ్ఞానానికి ఎక్కువ హైలైట్ ఇస్తారనమాట, ఫోకస్ ఇస్తారు. అది ఎందుకు, ఏమిటి, ఎలా అని తెలుసుకున్న తర్వాతే వాళ్ళు భక్తి మార్గాన్ని వాళ్ళు ఓకే సరే చూద్దాంలే, ఇప్పుడు అర్థమైంది కదా, అర్థం చేసుకుంటే సరిపోతుంది. జ్ఞానోదయం అయింది కదా, భక్తి తర్వాత చూద్దాం. దాన్ని జ్ఞాన మిశ్ర భక్తి అంటారు. కర్మ మిశ్ర భక్తి అంటే ఏంటంటే వాళ్ళు భక్తి చేస్తారు, కానీ అందులో ఏదో కర్మని ఆశిస్తారు, ఏదో కర్మ ఫలాన్ని ఆశిస్తారనమాట. అరే నేను ఇలా భక్తి చేస్తున్నాను, చాంటింగ్ చేస్తాను, దీనివల్ల ఏదో ఒకటి నాకు అవసరం, ఇది చేయడం వల్ల నాకు ఇది ఇవన్నీ తీరుతాయేమో, ఈ ఆశలన్నీ అవుతాయేమో, కృష్ణుడు అవన్నీ ఫుల్ఫిల్ చేస్తాడేమో అనే ఒక ఆశతో వాళ్ళు భక్తి చేస్తారు. దాన్ని కర్మ మిశ్ర భక్తి అంటారు. ఇలా జ్ఞాన మిశ్ర భక్తి, కర్మ మిశ్ర భక్తిని ఎప్పుడు ఉత్తమ భక్తి అనరు. ఉత్తమ భక్తి అనేది ఎలా ఉంటుందండి? జ్ఞాన కర్మాది అనావృతం. ఈ జ్ఞానం అనే కర్మ అనే ఆస్పెక్ట్స్ కవర్ అయి ఉండవు వాటికి. ఇప్పుడు ఉద్ధవుడు, మైత్రేయులు ఈ వీరిలో భేదం ఏంటండి? ఉద్ధవుడు తన చేసే భక్తి, భగవంతుడి మీద చూపించే భక్తి ఎలాంటిదండి? ఉత్తమ భక్తి, ప్రేమ, ఒక స్నేహభావం ఉంది. ఉదాహరణకి శ్రీల ప్రభుపాదులు ఏమి చెప్పారు అక్కడ? గోపికల గురించి. బృందావన గోపిలకి వాళ్ళకి వేద జ్ఞానం, వేద పారాయణం, శ్లోకాలు అవన్నీ అన్ని తెలియవు వాళ్ళకి. కానీ కృష్ణుడి మీద అపారమైన ప్రేమ, అన్యోన్యమైన ప్రేమ, కృష్ణుడి కోసం తమ జీవితాన్ని సమర్పించడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. దాన్ని ప్రేమ భక్తి అంటారు. అలాంటి ప్రేమ భక్తి గ్రహించి ఉన్నవాళ్ళు గోపికలు. వాళ్ళలో జ్ఞాన మిశ్ర లేదు. అలాగే కర్మ మిశ్ర ఉందా? మరి ఇది చేస్తే మా ఇంట్లో వాళ్ళు బాగా చూసుకుంటారు నన్ను, నాకు అన్నీ సెట్ అవుతాయి అనే ఆలోచన లేదు వాళ్ళకి. భగవంతు ప్రసన్నత కోసమే చేస్తారు. ఇలా మైత్రేయుడు గ్రహించాడు ఉద్ధవుడిది ఉత్తమ భక్తి, కానీ నాది జ్ఞానమిశ్ర భక్తి. అంటే నేను వేద పారాయణం, వేద జ్ఞానాన్ని గ్రహించిన తర్వాతే నేను భగవంతుడి మీద ఆకర్షణ పొందాను, భగవంతుడి మీద సేవ చేసే ఒక ఆలోచనతో ఉన్నాను. లేకపోతే భగవంతుడి మీద ఎలాంటి ఆసక్తి కానీ, ఎలాంటి ప్రేమ భావం కానీ లేదు. అలా చూడండి, మైత్రేయుడు ఉత్తమ భక్తి కాకపోయినా ఏం చేశాడండి? నమ్మర భావంతో వెనకాతల నుంచునున్నాడు, ముందుకు రాలేదు. అరే కృష్ణుడా నేను వచ్చానని ముందుకు రాలేదు. వయసులో పెద్ద ఆయన, ఉద్ధవుడు కన్నా పెద్ద మైత్రేయుడు. ఎందుకంటే మైత్రేయుడు వ్యాస మహర్షి వయసు ఆయన, పెద్ద ఆయన. కానీ ఆయన ఏం చేశాడు? తన వెనకాతలే నుంచుని ఉన్నాడు. ఎందుకంటే కృష్ణుడిని అబ్జర్వ్ చేసినప్పుడు ఆ కృష్ణుడి గుణాల గురించి వర్ణించబడింది. ఎలా చూస్తున్నాడు? కృష్ణుడు స్మిత హాస్యంతో, ఆనందంతో ఎవరిని చూస్తున్నాడండి? కృష్ణుడు ఉద్ధవుణ్ణి చూస్తున్నాడు. ఎందుకంటే భగవంతుడు ఆకర్షణమే దేనికండి? భక్తికే. మన్మనా భవ మద్భక్తో మధ్యాజీమాం నమస్కురు. భగవంతుడు ఆయన మీద చూపించే స్నేహభావాన్ని, ఉన్నత ప్రేమ చూసి ఆకర్షపడతాడు. అలా ఉద్ధవుడు చూపించే స్నేహభావానికి ఆకర్షపడి కృష్ణుడు ఏం చేస్తున్నాడండి? ఉద్ధవుడినే చూస్తున్నాడు. వెనకాతల ఉన్న మైత్రేయుని చూడట్లేదు ఆయన. ఇది ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారండి? మైత్రేయుడు స్వయంగా అబ్జర్వ్ చేస్తున్నాడు. మైత్రేయుడు చూస్తున్నాడు. అందుకే ఆయన ఏం చేశాడు? తన భక్తి అంత ఉత్తమది కాదు కాబట్టి
జ్ఞాన మిశ్రంతో ఉంది కాబట్టి ఆయన తన తలని నమ్మర భావంతో కిందకు ఉంచి ఉన్నాడు. ఇలా అవుతుందని ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారండి? ఉద్ధవుడు కూడా అబ్జర్వ్ చేస్తున్నాడు. ఉద్ధవుడే ఈ శ్లోకం చెప్తున్నాడు. ఓకే, భగవంతుడు నా వైపు చూస్తున్నాడు, నా వెనకాతలున్న మైత్రిని చూడట్లేదు అని గర్వంతో చెప్పుకోవట్లేదు ఆయన. అరే చూడండి, నన్ను చూస్తున్నాడు, వాడిని చూడట్లేదు. ఇప్పుడు ఇప్పుడు భగవంతుడు అద్వైతం ఎంత గొప్పవాడని అలా ఆలోచించట్లేదు ఇక్కడ ఉద్ధవుడు. భగవంతుడు తన మీద ఎంత అంటే స్నేహభావాన్ని చూపిస్తున్నాడు అని ఒక ఆనందంతో ఉన్నాడు ఆయన. అందుకే శుద్ధ భక్తుడికి ఎప్పుడు గర్వం రాదు. ఎందుకంటే మనకి ఎవరు ప్రశంస చేయరు. ఎందుకంటే ఒకసారి ప్రశంసిస్తే మనం పొంగిపోతాం, పొంగిపోయి గర్వపడిపోతాం, నేను చాలా చేస్తున్నానని. కానీ ఉత్తమ భక్తులకి అన్ని ప్రశంసలు వచ్చినా వాడు ఏం చేస్తారండి? కళ్ళు మూసుకుని ఆ ప్రశంసలన్నింటినీ గురువుకి భగవంతుడికి అర్పిస్తారు. అందుకే ఎప్పుడు వాళ్ళు గర్వపడరు. ఎందుకంటే అది నన్ను ప్రశంసించట్లేదు, నా వెనకాతున్న గురువుని, ఎవరి చరణాలను ఆశ్రయించి నేను సేవ చేస్తానో వాళ్ళ గురించి వాళ్ళని ప్రశంసిస్తాను, భగవంతుని ప్రశంసిస్తున్నారు. అందుకే ఆ ప్రశంసలన్నీ ఎవరికి వెళ్తాయండి? గురువుకి భగవంతుడికి చేరుకుంటాయి. శుద్ధ భక్తుడు తన దగ్గర పెట్టుకోడు. శుద్ధ భక్తుడు కానివాడు ఏం చేస్తాడండి? మిశ్ర భక్తిలో ఉన్నవాడు ఏం చేస్తాడు? నా కోసమే ఈ ప్రశంసలన్నీ నేను దాని గురించి వెయిట్ చేస్తాను ఇన్నేళ్ళ పాటు. నన్ను ఎవరు అసలు అర్థం చేసుకోరే, ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు అందరు నేను ఎంత మంచి భక్తుడో అని. ఇలాంటి ఆలోచనతో ఉంటారు. అందుకే మనం భాగవతం చదివేటప్పుడు మనకు ఎగ్జాక్ట్గా దర్శనం అవుతుంది ఉత్తమ భక్తి అంటే ఏంటి, మిశ్ర భక్తి అంటే ఏంటి అనేది. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పి ఇవాళ క్లాస్ నేను కంక్లూడ్ చేస్తాను. కర్మ, జ్ఞాన, ధ్యాన, భక్తి ఈ యోగ పద్ధతులు ఉన్నాయి. కర్మయోగం, జ్ఞానయోగం, ధ్యాన యోగం, భక్తి యోగం. ఇవి నిచ్చెన లాంటిది అనమాట. ఈ యోగా ల్యాడర్ అంటారు, యోగ నిచ్చెన అంటారు. దీన్ని ఒక నిచ్చెన మనం గోడకు వేసుకుని అటక మీద ఎక్కుతాం కదా. ఆ నిచ్చెనలో మొదటి స్టెప్ ఏంటండి? కర్మయోగం. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ భగవద్భక్తిని ఎలా ఆరంభిస్తారండి? కర్మ ద్వారా. తమ చేసే కర్మలను భగవంతుడికి అర్పిస్తారు. అందులో కూడా కొన్ని స్టెప్స్ ఉన్నాయండి, అవి మనం తర్వాత ఆలోచిద్దాం. కానీ కర్మ అనేది ఏంటండి? నాకు ఇష్టమైన కార్యాన్ని, నాకు ఈ భౌతిక ప్రపంచంలో భగవంతుడు ఇచ్చిన శారీరక పర్స్పెక్టివ్లో ఇచ్చిన డ్యూటీస్ని ఎవరైతే నియమంగా నిష్టగా చేస్తూ అందులో వచ్చే ఫలితాలని, కర్మ ఫలాన్ని భగవంతుడి సేవ కోసం అర్పిస్తారో అది కర్మయోగం అంటారు. యోగం అంటే కలవడం భగవంతుడితో, కర్మ అంటే కర్మ ద్వారా మనం చేసే కర్మలు ఉంటాయి, ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ అంటారు. కొన్ని ఆధ్యాత్మిక స్థలంలో ఉంటాయి, కొన్ని భౌతిక స్థలంలో ఉంటాయి. ఆ భౌతిక స్థాయిలో ఉన్న కర్మల్ని మనం చేస్తూ ఏంటి విధి ప్రకారం, వైదిక జ్ఞానం ప్రకారం, వేదాలను ఉల్లంఘిస్తూ చేసే కర్మలు కాదండి. పాపకర్మల్ని కర్మ అనరు. ఓకే, కర్మ అనేది ఏంటండి? వేదాలు అనుసరిస్తూ చేసే కర్మలు. ఆ కర్మలతో వచ్చే ఫలితాలని మనకిష్టమే, ఆ ఫలితాలు మన కోసమే మనం కావాలనుకుంటాం. కానీ అందులో కొంత శాతం మనం భగవంతుడికి అర్పిస్తాం. అందుకే భక్తులు ఏం చేస్తారండి? తమ కర్మ చేయడం వల్ల వచ్చే ఫలాలని, ఎలాంటి వాళ్ళకి పేరు వస్తుంది, ఆ పేరుని వాళ్ళు భగవంతుని సేవ కోసం ఉపయోగిస్తారు. ఓకే, ధనం వస్తుంది, ఆ ధనంలో ఒక 10% మినిమం 10% మినిమం వాళ్ళు సేవకు అర్పిస్తారు. అదేవిధంగా వాళ్ళకి వచ్చిన పలుకుబడి, ఆ పలుకుబడిని మళ్ళీ ప్రచారం కోసం ఉపయోగిస్తారు. అలా తమకున్న శక్తిని, సామర్థ్యాన్ని, అందులో కొంత భాగాన్ని ఒక కేటాయించుకుని భగవంతుడి సేవ కోసం అర్పిస్తారనమాట. దాన్ని కర్మయోగం అంటారు. అలా కర్మయోగం చేస్తూ చేస్తూ వ్యక్తికి అర్థమవుతుంది. ఏమవుతుందండి? అరే ఈ కర్మ అంతా నేను చేస్తున్నాను, కర్మ చేసే శక్తి కూడా భగవంతుడు ఇస్తున్నాడు, ఆ ఫలితాలు కూడా భగవంతుడు ఇస్తున్నాడు. ఆ ఫలితాల్లో కొంత భాగం నేను భగవంతుడికి ఇచ్చి నేను గర్వపడడం ఏంటి? ఇదంతా భగవంతుడికే కదా చెందేది. ఆ భగవంతుడి కోసం ఆ భగవంతుడి ఎవరు, ఆయన నామం, రూపం ఏమిటి, గుణాలు ఏంటి, ఆ లీలల గురించి తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ వ్యక్తి ఏం చేస్తాడు? కర్మయోగి ఏం చేస్తాడండి? శాస్త్రాలను ఆధారపడి చదువుకుంటాడు. దాన్నే జ్ఞానయోగం అంటారు. జ్ఞానం అంటే ఏంటండి? శాస్త్ర జ్ఞానం.
భౌతిక జ్ఞానం కాదు. క్లాస్ నోట్స్ 12, 11 to 12, 11ంటికి. హరే కృష్ణ. సో భక్తి జ్ఞానాన్ని ఆ భగవంతుడి గురించి తెలుసుకునే ఇంట్రెస్ట్ వాడు ఏం చేస్తాడండి, ఆ భక్తుడు భగవంతుడి జ్ఞానం గురించి తన సమయాన్ని ఇస్తాడనమాట. జ్ఞానం తెలుసుకోవాలనుకుంటాడు. ఆ భగవంతుడు ఎవరు, నేను ఎవరి కోసం ఇంత కర్మలు చేస్తున్నాను, ఇన్ని కర్మలు చేయడం ఎవరి కోసం, ఎందుకోసం, ఆ భగవంతుడి కోసం తెలుసుకునే ఇంట్రెస్ట్ చూపిస్తాడు. అలా శాస్త్రం మీద ఆధారపడతాడు. అలా శాస్త్రం ఆధారపడి నేర్చుకుంటాడు. ఈ ప్రకృతి ఎలా వచ్చింది, ఈ సృష్టి ఎలా అయింది, ఈ సృష్టి వెనకాలన్న భగవంతుడి గురించి నేర్చుకుంటాడు. అలా నేర్చుకుని ఏమవుతుందండి, ఆయనకి జ్ఞానోదయం అవుతుంది. ఆ జ్ఞానోదయంలో ఆ భగవంతుడే సర్వస్వం అని గ్రహిస్తాడు జ్ఞానయోగి. అలా గ్రహించిన భక్తుడు జ్ఞానయోగి ఏం చేస్తాడండి, తన సమయాన్ని ఇప్పుడు ఆ భగవంతుడి ధ్యానం మీద పెడతాడు, ధ్యానం చేస్తాడనమాట. ఆ భగవంతుడు పరమాత్మ రూపంలో హృదయంలో ఉన్నాడు. అదే పరమాత్మ ఈ సృష్టిని కూడా చేశాడు. అండాంతరస్థ పరమాణు చయాంతరస్థ. అలా ఆ భగవంతుని ధ్యానంలో ఉన్న భక్తుడు హృదయంలో ఆయన మీద ఫోకస్ పెడతాడనమాట. ఆయన రూపం గురించి, నామం గురించి ధ్యానం పెడుతూ ఉంటాడు. అందులో అష్టాంగ జ్ఞానం చేస్తాడన్నమాట. అష్టాంగ యమ, నియమ, ప్రణయమ, ఆసన, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అనే అష్టాంగ యోగని ఆధారపడి, అష్టాంగ యోగ విధి మీద ఆధారపడి తన భక్తిని అంటే భగవంతుని మీద ఉన్న ఆ సంబంధాన్ని పెంపొందించుకుంటాడు. అలా పెంచుకున్న వ్యక్తి ఆ జ్ఞానయోగి ఏమవుతుందండి, ఒక సమయానికి అర్థం చేసుకుంటాడు, ఈ భగవంతుడే నా స్వామి, నేను ఆయన నిత్య సేవకుడు అని ఒక అండర్స్టాండింగ్ వస్తాడనమాట భగవంతుడి మీద. అలా వచ్చిన భక్తుడు అప్పుడు భక్తి మార్గాన్ని ఎంచుకుంటాడు. అరే, ఈ భగవంతుడు నా నిత్య స్వామి, నేను ఆయన నిత్య సేవకుడు, ఈ భౌతిక ప్రపంచానికి నేను వచ్చింది ఆయన బహిర్ముఖం అయ్యే వచ్చాను ఇక్కడికి. ఇప్పుడు ఆయన సుముఖం అవడానికి ఈ భక్తి మార్గానికి ఎంచుకుని అందులో సేవలు చేస్తాడనమాట. ఇది కర్మ, మొదటి కర్మయోగం, తర్వాత జ్ఞానయోగం, జ్ఞానయోగం తర్వాత ధ్యానయోగం, ధ్యానయోగం తర్వాత వచ్చి భక్తి యోగం. కానీ మన వైష్ణవ సంప్రదాయంలో ఏంటండి, ఆచార్యుల కృప వల్ల, భగవంతుని కృప వల్ల మనం డైరెక్ట్లీగా భక్తి యోగానికి వచ్చాం. ఇప్పుడు ఒక బిల్డింగ్ ఉందండి, బిల్డింగ్ లో మీరు 10th ఫ్లోర్కి వెళ్ళాలి. 10th ఫ్లోర్ అన్నదాన్ని భక్తి యోగం అనుకోండి. ఓకే, ఒక మార్గం ఉంటుంది. ఏంటది, స్టేర్ కేసు. స్టేర్ కేసులో కర్మయోగం నుంచి జ్ఞానయోగానికి, జ్ఞానయోగాన్ని నుంచి ధ్యానయోగానికి, ధ్యానయోగాన్ని నుంచి భక్తి యోగానికి, అలా స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ వెళ్ళాలి కదా. సో ఇప్పుడు అదొక మార్గం, అది ప్రాపరే, కానీ సమయం పడుతుంది. కానీ అందులో ఏమవుతుంది, మీరు ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన తర్వాత ఎవరో కలిశారు, హాయ్ బాయ్ చెప్పుకుంటారు, ఓకే, వాళ్ళు ఇంటికి పిలిచారు, అక్కడ పార్టీ చేసుకుంటారు, ఆ రోజంతా అయిపోయింది. తర్వాత నెక్స్ట్ రోజు మళ్ళీ పైకి వెళ్తారు, ఇంకోళ్ళు ఎవరో కలుస్తారు. అందులో అవకాశం ఉంది దేనికి, ఇటు అటు వెళ్ళిపోవడానికి. భక్తిని ఎంచుకునే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. అంటే 10వ ఫ్లోర్కి చేరుకునే శక్తి, సామర్థ్యం, సమయం కూడా ఉండకపోవచ్చు. అందుకే మనం ఎంచుకున్న మార్గం ఏంటంటే, మీరు ఫస్ట్ డే, మొదటి రోజు నుంచి మనకి జ్ఞానోదయం అయ్యింది, కృష్ణుడే భగవంతుడు అని. మన భగవంతుడు పరమాత్ముడు, మనం ఆత్మని, మనం నిత్య సేవకుడు అని. అది ఎలా అండి, లిఫ్ట్లో వెళ్ళినట్టు అనమాట. లిఫ్ట్లోకి వెళ్ళగానే మీరు 10th ఫ్లోర్ బటన్ నొక్కండి, మీరు 10th ఫ్లోర్కి వెళ్ళిపోతారు. ఇంకేం డిస్ట్రాక్షన్స్ ఉండవు అనమాట. అది మనం చేస్తున్న భక్తి మార్గం. సో ఇప్పుడు అలా భక్తి మార్గాన్ని ఎంచుకున్న ప్రతి ఒక్కరు, వాళ్ళు కూడా కొంచెం జ్ఞానం అవసరం. అందుకే మనం భక్తి శాస్త్రాన్ని చదువుతున్నాం. ఈ భాగవతం ఎందుకు చదువుతున్నాం అండి, ఈ భక్తిని ఉద్దేశించి జ్ఞానాన్ని మనం నేర్చుకుంటున్నాం.
మనం వేద పురాణాలు ఇతిహాసాలు అన్నీ నేర్చుకోవట్లేదు. ఆ ఆ సంహితాలు ఏం రాస్తుంది, ఏ శ్లోకం ఏం చెప్తుంది అనేది నేర్చుకోవట్లేదు. భక్తిని ఉద్దేశించి భక్తి అల్టిమేట్ పాయింట్ ని ఉద్దేశించి ఏది అవసరమో ఆ జ్ఞానాన్ని మనం నేర్చుకుంటాం. దాన్ని భక్తి జ్ఞానం అంటాం. అదే విధంగా మనం కర్మలు కూడా చేస్తున్నాం. ఎలాంటి కర్మలండి? భక్తి సేవ. భగవంతుడు భక్తుల వైష్ణవ సేవ చేస్తున్నాం. మన కర్మని మనం భగవంతుడు ఉద్దేశించి చేస్తున్నాం. అందులో వచ్చే ఫలితాలను కూడా మనం భగవంతుడి సేవకు అర్పిస్తున్నాం. ఆ విధంగా మనం కర్మయోగం కూడా చేస్తున్నాం. అదే విధంగా మనం ధ్యాన యోగం కూడా చేస్తాం. ఏ విధంగా అండి? రోజు నియమిత పూర్వకంగా హరినామం చేస్తున్నాం. హరినామంలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భగవంతుడి నామ ధ్యానం చేస్తున్నాం. అదేవిధంగా విగ్రహ ఆరాధనలో భగవంతుడి విగ్రహం మీద ధ్యానం పెడుతున్నాం. ఈ విధంగా ధ్యాన యోగం కూడా మనం చేస్తున్నాం. ఒక విధంగా భక్తి మార్గాన్ని ఎవరు ఎంచుకుంటున్నారో వాళ్ళు అన్ని యోగాలు చేస్తున్నట్టు. సో అందుకే ఇలాంటి అవకాశాన్ని మనకి శ్రీల ప్రభుపాదులు, ఆచార్యులు, భగవంతుడు మనకి ఇది ఇచ్చాడు. అందుకే దీన్ని ఒక మహత్ భాగ్యం కింద మనం గ్రహించి ఇందులో నియమంగా మనం ఈ భక్తి మార్గాన్ని ఫోకస్ గా పెట్టుకోవాలన్నమాట. ఆ 10th ఫ్లోర్కి వెళ్ళడం మన మెయిన్ టార్గెట్ అనమాట. ఇటు అవుట్ డిస్ట్రాక్షన్ అవ్వకుండా లిఫ్ట్ లో ఉండాలి. లిఫ్ట్ లో కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఏంటండి? ఇరుకుగా ఉంటుంది. చాలా మంది ఉంటారు కదా, ఇరుకుగానే ఉంటుంది. ఆ ఇరుకులో ఉన్న మీరు త్వరగా చేరుకుంటారు భక్తి యోగం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. ఇక్కడ మనం ఇవాళ భగవత్ ఇక్కడ ఆఫ్ చేద్దాం. ఐ హావ్ సమ్ హరే కృష్ణ ప్రభుజీ, हरे ధన్యవాదాలు. कृष्ण प्रभु जी धन्यवाद। హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. చాలా చాలా బాగా చెప్పారు ప్రభుజీ. చాలా సుకృతం చేసుకున్నాం మేము ఈ క్లాస్ వినడానికి. చాలా సంతోషం వేసింది మీరు చెప్పే విషయాలన్నీ వింటుంటే.